సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ నేమ్ ఏందో తెలుసుకుందాం సార్. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మన కోర్స్ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మొత్తం ఏఐ ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. డిజిటల్ మార్కెటింగ్ ఏఐ పవర్డ్. ఏఐ పవర్డ్ అనేది తర్వాత తెలుసుకుందాం. సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు సార్? డిజిటల్ మార్కెటింగ్ నాకు ఇప్పుడు నేర్చుకుంటే కరెంట్ అంటే ప్రస్తుతం ఫ్యూచర్ ఉందా? లేకపోతే ఫ్యూచర్ అన్నమాట. ఓ 10 ఇయర్స్ తర్వాత దీనికి డిమాండ్ ఉందని చెప్పేసి చాలా మందికుంటుంది. మీరు ₹1000 పెట్టి తీసుకున్నా, ఫ్రీగా యూట్యూబ్‌లో చూసుకున్నా కానీ, అరే! ఇప్పుడు నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉంటుంది. ఇది కరెంట్ ట్రెండ్ అనవచ్చు, ఫ్యూచర్ అనుకోవచ్చు, ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా అనుకోవచ్చనమాట. ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా నా ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సో, మార్కెట్‌లో ఏమంటున్నారు సార్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంతమంది అంటే సబ్జెక్ట్ తెలియకపోతే హ్యాపీ. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బందిగా చెప్తున్నారు. అదొక నెట్వర్క్ మార్కెటింగ్. అంటే స్టాలిన్ కాన్సెప్ట్‌లో నువ్వు ఇద్దరిని జాయిన్ జేపి వాళ్ళ కింద ఓ ముగ్గురిని, ఒక్కొక్కరు ఇంకో ముగ్గురిని అట్లా నెట్వర్క్ మార్కెటింగ్‌లో కింద జాయిన్ జేపిస్తుంటే నాకు బెనిఫిట్ వస్తుందంటారనమాట. దట్ ఈస్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే చైన్ మార్కెటింగ్ అంటారనమాట. అదేదో డిజిటల్ మార్కెటింగ్ పేరు పెట్టుకొని దే ఆర్ గోయింగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ బ్లఫీ థింగ్స్ అనమాట. దిస్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏందంటే ఒక సింపుల్ డెఫినిషన్ చెప్తాను సార్. ఇట్స్ మై ఓన్ డెఫినిషన్. ఇట్స్ మై ఓన్ డెఫినిషన్. బిఫోర్ ఏఐ నుంచి నేను ఇలాగే చెప్తాను. గెట్ రెడీ. సో, ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే. Fantastic way to grow any business, to grow any business locally, locally, globally, using using digital media channels. Digital media ఛానల్స్ అన్నమాట. డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. మీరనుకున్న అంటే ఎవరైతే కొంతమంది అపోహపడి వస్తుంటారు కదా! దిస్ ఈస్ నాట్ ఏ చైన్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్. లోకల్‌గా గ్రో చేసుకోవచ్చు, గ్లోబల్‌గా గ్రో చేసుకోవచ్చు యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. ఇది సింపుల్ డెఫినిషన్ సార్. అంతకు మించి ఏం లేదు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడిక్కడనే తెలుస్తుంది. అదే నేను వరల్డ్ వైడ్‌గా నేను స్టార్ట్ చేశాననుకోండి, ఈ రోజు స్టార్టింగ్ బిజినెస్ అనేది జీరో. వితిన్ 1 మంత్‌లో గ్రో ఉంటుంది, 2 మంత్స్‌లో గ్రో ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ చూసుకుంటే మీరు ఒక కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏ బిజినెస్ అన్నా గ్రోత్ ఉంటుంది సార్. పెద్ద పెద్ద కంపెనీకే డౌన్‌ఫాల్ తప్పదు. మనకు కూడా ఉంటుందనుకోండి. బట్ ఓ 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత చూస్తే ఆ గ్రో అనేది చాలా డ్రాస్టిక్‌గా ఉండకపోవచ్చు గానీ, ఒక మంచిగా స్కేల్ అవుతూ ఉంటుందన్నమాట. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఏ బిజినెస్ అన్నా అది లోకల్ గావచ్చు, స్టార్టప్ గావచ్చు, లేకపోతే మీరు ఇంకేదైనా అనుకున్నా గానీ, నేను ఔట్ ఆఫ్ స్టేట్స్‌లోనే స్టార్ట్ చేయాలన్నా గానీ దిస్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. సో, ఇంకొకటి చెప్తున్నాను. సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఒక షార్ట్‌కట్ నేను డీఎం అనేది రాస్తున్నా. సార్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నేనేం చేయొచ్చు సార్? యూ విల్ బి జాబ్ రెడీ సార్. యూ విల్ బి జాబ్ రెడీ అన్నమాట. ఆన్సర్ ఈస్ సింపుల్. యూ విల్ బి జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, బిజినెస్ రెడీ అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ. ఫ్రీలాన్సింగ్ రెడీ. ఫ్రీలాన్సింగ్ రెడీ అన్నమాట. ఎందుకు సార్ ఇంత డీటెయిల్‌గా చెప్తున్నారు సార్ అంటే ఆన్సర్ ఈస్ సింపుల్ అండి. ఓకేనా? మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా! ఎందుకు ఇంతగానం డిమాండ్ ఉంది? ఆన్సర్ ఈస్ సింపుల్. ఎందుకు ఇంత డిమాండ్ ఉంది సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో ఇండియా చూసుకుంటే 65% ఓకేనా? ఇంటర్నెట్ అనేది గట్టిగా వాడేస్తుంది సార్. ఇంటర్నెట్ అనేది గట్టిగా వాడేస్తుంది. ఓకేనా? ఈ 65%లో ఇంటర్నెట్ గట్టిగా వాడుతూ అంటున్నాను కదా! ద ఆడియన్స్ విల్ బి ఇన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండొచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తున్నట్టు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన యాప్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉండొచ్చనమాట. సో, 100% ఆడియన్స్ మొత్తం 65% ఎక్కడున్నారు సార్? ఇంటర్నెట్‌లో ఉన్నారనమాట. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇంటర్నెట్‌లో. ఆన్ అన్ యావరేజ్‌గా ఆన్ అన్ యావరేజ్‌గా సోషల్ మీడియాలో 2+ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు సార్. ఇట్స్ నాట్ ఏ అంటే ఏదో డైరెక్ట్ చెప్పడం కాదు. ఇట్స్ ఎ సర్వే రిపోర్ట్ అన్నమాట. సోషల్ మీడియాలో 2+ అవర్స్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెడుతున్నారన్నమాట. వాళ్ళొక వాల్యుయబుల్ టైమ్ అన్నమాట. ఒక వాల్యుయబుల్ టైమ్ అనేది సోషల్ మీడియాలో 2+ అవర్స్ పెడుతున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎగ్జాంపుల్ మీకు కావాలంటే టీవీస్ కావచ్చు, వేరేస్ కావచ్చు ఏదైనా సరే బ్రౌజింగ్ కావచ్చు. ఇంక్లూడింగ్ సోషల్ మీడియా 6+ అవర్స్ అన్నమాట. ఇన్ ఇండియా ఆన్ అన్ యావరేజ్ 6+ అవర్స్ ఆఫ్ 6+ అవర్స్ ఆఫ్ టైమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎక్కడ పెడుతున్నారు సార్? ఇంటర్నెట్‌లో పెడుతున్నారనమాట. అది ఏదన్నా కావచ్చు సార్. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాననమాట. సో, 65% ప్లస్ ఆడియన్స్ వాళ్ళ క్వాలిటీ టైమ్ సోషల్ మీడియాలో 2+ అవర్స్. సో, ఇంకేదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో 6+ అవర్స్ వాళ్ళు జెన్యూన్‌గా పెడుతున్నారనమాట. మళ్ళీ ఇక్కడ మార్కెట్ మొత్తం ఎక్కడుంది సార్ అంటే మొత్తం ఆన్‌లైన్‌లో ఉంది. సింపుల్‌గా ఇంటర్నెట్ అంటే ఏంది సార్? ఆన్‌లైన్ అన్నమాట. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు సార్. అందరికి అర్థం కావాలని చెప్పేసి సింపుల్ వర్డ్స్ వాడుతున్నాను. టెక్నికల్‌గా వేరే ఉంటుంది. నథింగ్ టు వరీ. సో, ఐ థింక్ యూ గాట్ ఇట్. సో, ఇక్కడ 6+ అవర్స్ వీళ్ళు క్వాలిటీ టైమ్ పెడుతున్నప్పుడు
పబ్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ మార్కెట్ చేసుకోవాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ గట్టిగా మార్కెట్ చేసుకోవాలంటారనమాట. ఇప్పుడు పీపుల్ ఎక్కడ ఉంటున్నారు సార్? ఆన్‌లైన్‌లో ఉంటున్నారనమాట. ఎక్కడ ఉంటున్నారు? ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. ఈ ఆన్‌లైన్‌లో నేను అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను రావాలి. వాళ్ళకు తెలియకుండా నేను యాప్స్‌లో రావాలి. వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో నా బ్రాండ్ అనేది కనిపియాలి సార్ అంటే ఆన్సర్ ఈస్ సింపుల్. దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా సార్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ. డిజిటల్ మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇంకొక వర్డ్ చెప్తాను సార్. ఇంకొకటి కూడా చెప్తాను. గెట్ రెడీ ఫర్ థట్. అదేంది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇదొక్కటి తెలిస్తే చాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క బిజినెస్ కావచ్చు. మీకు తెలిసిన ఒక బిజినెస్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక ఎంఎన్‌సి కంపెనీ కావచ్చు, ఒక స్టార్టప్ కావచ్చు, లేకపోతే ఒక యూనికార్న్ కావచ్చన్నమాట. ఎనీథింగ్ యూనికార్న్ లేదంటే నేను ఒక ఫ్రెష్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన. మీ అందరికి ఒక సింపుల్ పాయింట్. ఇప్పుడు ఈ బిజినెస్ అనేది సర్వైవ్ కావాలంటే మార్కెట్‌లో అంటే ఈరోజు వాళ్ళు స్టార్ట్ చేసింది జీరోతోనే స్టార్ట్ చేస్తారు ఎవరన్నా. లేకపోతే రూ. 1 2 తోని స్టార్ట్ చేశారన్నమాట. ఒకటేసారి లాక్స్, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చేశారనుకోండి ప్రాపర్ రిసర్చ్ లేకుండే. వితిన్ 1 మంత్ 2 మంత్స్‌లో అది డొల్లా అన్నమాట. సో, ఇక్కడ నేను చెప్తుంది ఏం చేశారంటే వీళ్ళ బిజినెస్‌కి ఎగ్జాంపుల్ వాళ్ళ టార్గెట్ అనేది 1 సీఆర్ అనేది ఉందన్నమాట. ఎగ్జాంపుల్ వితిన్ 1 ఇయర్‌లో వాళ్ళకు 1 సీఆర్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ కావాలి. రెవెన్యూ అనేది జనరేట్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. 1 క్రోర్ రెవెన్యూ అనేది జనరేట్ కావాలి. సో, వాళ్ళు ఏం చేయాలి సార్? వాళ్ళు ఏం చేస్తే వస్తుందంటే సింపుల్ ఆన్సర్. ఇప్పుడున్న మార్కెట్‌లో ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే 10% to 15% అన్నమాట. 10% to 15% దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ అన్నమాట. నో మార్కెటింగ్, నో సర్వైవ్. అంటే వాళ్ళు ముందుకెళ్ళడం జరగదన్నమాట. కొన్ని కంపెనీస్ అయితే ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 20%, 40% కూడా పెడతారు బిజినెస్ లేకపోతే. ఇప్పుడు మార్కెట్ అనేది మొత్తం వీటి మీదనే ఉందన్నమాట. సో, వీళ్ళు ఇక్కడ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కాబట్టి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫస్ట్ మెథడ్ ఏం చేశారంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సార్ నా సబ్జెక్ట్ అర్థమవుతుందా? నా వాయిస్ మీకు అందరికి క్లియర్‌గా ఉంది కదా సార్? ఏమైనా ఇబ్బంది ఉందా? యూ కెన్ మేక్ ఎ కామెంట్. క్లియర్‌గా ఉందా? అర్థమవుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యూ కెన్ టైప్ యెస్ ఆర్ నో. లేకపోతే ఒక థమ్స్ అప్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. చాలా ఉన్నాయి సార్. యాహ్! థాంక్ యూ. ఇప్పుడు వెళ్తున్నాం సార్ సబ్జెక్ట్‌లకి. చూడండి ఒకసారి. సో, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏది స్టార్ట్ చేసినా గాని మినిమమ్ వాళ్ళు మార్కెట్‌లో సర్వైవ్ కావాలంటే మినిమమ్ 10-15% అన్నా పెట్టాలి. లేకపోతే 20-40% ఇప్పుడున్న మార్కెట్‌లో పెట్టుకుంటా పోతున్నారన్నమాట. సో, మార్కెటింగ్ మీద నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను కాబట్టి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక ఆప్షన్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఆప్షన్ ఉంది. మనందరికీ తెలిసింది ఏదైనా ఉందా సార్ ఒకటే ఒక లైఫ్ లెసన్ ఏదైనా ఉందా సార్ అంటే కరోనా. ఓపెన్‌గా చెప్తున్నాను. కరోనా బిఫోర్, ఆఫ్టర్ అని చూసుకుంటే ఇది బిఫోర్ తీసుకుందాం. ఇది ఆఫ్టర్ అని తీసుకుందామన్నమాట. సో, ఏమైంది సార్ అంటే మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇంట్లో నుంచే చేస్తున్నారు. సో, అది డెసిగ్నేషన్‌తోని సంబంధం లేదు. బయటికొస్తే ఖతం. ఇంట్లో ఉంటే సేఫ్ అన్నట్టు అయింది. సో, వాళ్ళు ఇంట్లో ఉండి ఎర్న్ చేయాలంటే వాళ్ళకు ఎవ్రీ మంత్ సాలరీ కావాలన్నా, బిజినెస్ చేయాలన్నా ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. అంటే ఆఫ్టర్ కరోనా దీనిలో ఒక స్పైక్ అనేది చాలా గట్టిగుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో కూడా చూసుకుంటే స్పైక్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. సో, కరోనా బిఫోర్ చూసుకుంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో 60-70% ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెడుతుండే. దేని మీద? ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద ఏం చేశారంటే ఆన్సర్ ఈస్ సింపుల్. ఏమేమి అనొచ్చు తెలుసా? సో, మీరు చూసే న్యూస్ పేపర్ ఒకటి యాడ్స్ అనుకోవచ్చు. అంటే చాలా ఉంది సార్ సబ్జెక్ట్. జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను. మనకు కావాల్సిన సబ్జెక్ట్ వేరే. న్యూస్ పేపర్ మీద పెడుతుంటారు. లేకపోతే హోర్డింగ్స్ మీద పెడుతుంటారు. లేకపోతే పాంప్లెట్స్ మీద పెడుతుంటారు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇలాంటివి 10+ ఉన్నాయన్నమాట. అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. అంటే బిఫోర్ కరోనా చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌లో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ 30-40% అన్నమాట. అప్పుడు సర్వైవ్ అయ్యి మంచిగున్నోళ్ళు ఇప్పుడు ఒక లెవెల్‌లో ఉన్నారు సార్. ఓపెన్‌గా చెప్తున్నాను. వాళ్ళ బ్రాండ్స్ వేరే లెవెల్ అన్నమాట. రియల్ టైమ్‌లో చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఆఫ్టర్ కరోనా తర్వాత ఏమైంది సార్ అంటే దీని మీద కూడా పెడుతున్నారు సార్. 30-50% పెడుతున్నారు. దీని మీద కూడా 30-50% వాళ్ళ బిజినెస్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడుతున్నారు. కరోనా తర్వాత కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో దే ఆర్ అలోకేటింగ్ అప్ టు 60% బడ్జెట్స్ అన్నమాట. ఇది నేను కాదు. బై 2025 ఒక సర్వే ఇచ్చిందన్నమాట. బై 2025 ఎవ్రీ కంపెనీస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ మినిమమ్ 60% వాళ్ళకి అలోకేటెడ్ బడ్జెట్స్ అనేది దీని మీద పెడతారన్నమాట. దేని మీద సార్? డిజిటల్ మార్కెటింగ్ మీద. సరే సార్ ఈ బడ్జెట్ ఒకవేళ నేను 1 సీఆర్ అనుకున్నా. నేను 1 సీఆర్ 1 క్రోర్ అనేది నాకు రెవెన్యూ కావాలి కాబట్టి దీంట్లో 15% అనుకున్నా. సరే అది కూడా వద్దు సార్ 10% అనుకున్నా. 1 సీఆర్‌లో 10% ఎంత సార్? 10 లాక్స్ అన్నమాట. 10 లాక్స్ అన్నమాట. ఈ 10 లాక్స్ తీసుకుంటే ఇక్కడ 4 లాక్స్ పెడతారు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద. డిజిటల్ మార్కెటింగ్ మీద 6 లాక్స్ అనేది పెడతారు. ఈ 6 లాక్స్ దేని మీద పెడతారు సార్? డిజిటల్ మార్కెటింగ్ మీద అయితే నాకు అర్థమైంది. ఐ నో ద డిజిటల్ మార్కెటింగ్.
ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఏ ప్లాట్ఫామ్లో పెడతారు సార్? ఇంతకుముందు మీకు చెప్పాను కదా, డిజిటల్ మీడియా ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్ అన్న అనుకోవచ్చు, లేకపోతే ప్లాట్ఫామ్స్ అన్న అనుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎలాంటి ప్లాట్ఫామ్స్ మీద పెడతారు సార్ అంటే, ఆన్సర్ ఈ సింపుల్ సార్. ఫస్ట్ ఇప్పుడున్న మార్కెట్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది ఉండాలన్నమాట. ఆన్సర్ ఈ సింపుల్. మీరు ఏం చేస్తారు సార్ అంటే, మీకు నచ్చినది ఏదో ఒకటి చూస్తారు సార్. గూగుల్‌లోనో, అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో, లేకపోతే బాగా సెర్చ్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమవుతుంది, మీరు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటారు. మీకు కావాల్సిన అడ్వర్టైజ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ యాప్ ఉంటే యాప్ ఓపెన్ అయిపోతుంది. యాప్ లేదనుకోండి, వెబ్సైట్ లోపలికెళ్ళేసి యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ పర్చేస్ అనమాట. అదే మీరు యూట్యూబ్‌లో గాని ఏదైనా వెబ్సైట్‌కి వెళ్లారనుకోండి, దాంట్లో కూడా మీరు ఏదైతే బాగా సెర్చ్ చేస్తుంటారో అది కనిపిస్తుంటుందన్నమాట. మళ్ళీ మీకు కావాల్సింది ఒక ప్రోడక్ట్ కనిపించినప్పుడు మీరేం చేస్తారు సార్? దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడమో, మాక్సిమం క్లిక్ చేసి దాని గురించి తెలుసుకోవడమో, లేకపోతే పర్చేస్ చేయడమో, లేకపోతే ఇంకొకరికి షేర్ చేయడం అని జరుగుతుంది. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది కరెక్టేనా? ఇది యెస్ ఆర్ నోనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. సార్ మీకోసమే సార్, ఇది నా కోసం కాదు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది డే మీరు సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సరే సార్, అయితే వెబ్సైట్ ద ఫస్ట్ మాడ్యూల్ ఈస్ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట. మనం చాలా డీటెయిల్‌గా వెబ్సైట్ గురించి తెలుసుకుంటాం. సో అది యాప్ ఉన్నా, వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్‌లో ఫస్ట్ వన్ మీరు తెలుసుకునేది ఏంటి సార్ అంటే వెబ్సైట్ అన్నమాట. వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్, వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 15 మాడ్యూల్స్ అన్నమాట. ఇండస్ట్రీ రికమెండెడ్ సిలబస్ అనేది ప్రిపేర్ చేశాము. సో ఎవరైనా సరే కంపల్సరీ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆన్‌లైన్ ఐడెంటిటీ అన్నమాట. ఆన్‌లైన్ ఐడెంటిటీ. మీకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఉందో ఒక బిజినెస్‌కి కంపల్సరీ ఏముండాలి సార్? ఒక ప్రూఫ్ ఏదైనా ఉందా కాదు సార్ అంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. సార్ ఎలాంటి కోడింగ్ లేకుండా ఎలా చేసుకుంటారు సార్ అంటే, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సీఎంఎస్ అన్నమాట, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మార్కెట్ లీడర్, ఓకేనా? మార్కెట్ లీడర్ 65% ఆఫ్ ది వెబ్సైట్ డిజైన్ విత్ వర్డ్ ప్రెస్ అన్నమాట. వర్డ్ ప్రెస్‌తోని మీరు వెబ్సైట్స్ అనేది డిజైన్ చేస్తారు. సార్ మీరు ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేశారా సార్ అంటే సింపుల్ అండి. మనం ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాము మీకోసమే. ఇది AIPDMA.in అన్నమాట. దీని లోపల మీకు కావాల్సిన స్టఫ్ మొత్తం దొరుకుతుంది. ఓకేనా? సో దీని లోపల ప్రతి ఒక్కటి మీకు కవర్ అవుతుంది సార్ సిలబస్. ఇది జస్ట్ మన ఇంటర్న్సే చేస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వెంకటరమణ, చిన్మయ్, దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ వన్. ఇక్కడ మీరు చూస్తుంటే డిజిటల్ మార్కెటింగ్ ఏంది, తర్వాత మనీ మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంది, కేస్ స్టడీస్ అన్నమాట. ఇది కాకపోతే ఇంకా మనీ మేకింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? ఇవన్నీ మీకు రియల్ టైమ్‌లో తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. ఇలాంటిదే మనము రియల్ టైమ్‌లో ఒక క్లయింట్‌కి చేశాం సార్. దిస్ ఈస్ డన్ ఇన్ 2018 19 చేశాం. పోనీ 19 అనుకుందాం సార్. 7 ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేశాం సార్ ఈ వెబ్సైట్. ఎలా ఉందో మీరు చెప్పండి. దిస్ ఈస్ అ వెబ్సైట్ డిజైన్డ్ వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. ఒక్కసారి చూడండి సార్ ఎలా ఉందో వెబ్సైట్. ఇప్పుడు ప్రస్తుతం ఇది నేను డీల్ చేయడం లేదు. నేను డీల్ చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, ఏజెన్సీ వాళ్ళు. ఓకేనా? దిస్ ఈస్ అ వెబ్సైట్ డిజైన్డ్ బై మీ వితౌట్ ఎనీ కోడింగ్. ఇలాంటి వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బాగుందా సార్ వెబ్సైట్ ఇది? సార్ వెబ్సైట్ బాగుందా? ఐయామ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ వెబ్సైట్ బాగుందా? ఒక్కసారి చూడండి. దిస్ ఈస్ అ వెబ్సైట్ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ అన్నమాట. కంప్లీట్. ఇది ఎప్పుడు సార్? ఇది ఎప్పుడో తెలుసా? 2019 అన్నమాట. 2018 ఎండ్ లేకపోతే 2019 అన్నమాట. అప్పుడు ఇది మనం డిజైన్ చేశామన్నమాట. ఓకేనా? ఇలాంటి వెబ్సైట్స్ వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఓకేనా? మంచి వెబ్సైట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ ఈజ్ వెబ్సైట్. అంటే బిజినెస్ రిలేటెడ్ వెబ్సైట్. వాళ్ళకి ఏ వెబ్సైట్ కావాలి సార్? ఒక బిజినెస్ అనేది వచ్చింది. ఆ బిజినెస్ అంటే ఏంటి సార్? ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒకటి ఆటోమొబైల్. ఇప్పుడు నేను కార్ చూపించాను కాబట్టి అది ఆటోమొబైల్. ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావచ్చు. అంటే ఏంది? ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కూడా కావచ్చు అన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. యూ క్యాన్ డిజైన్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ అన్నమాట విత్ సమ్ ఫంక్షనాలిటీతోని చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ ప్రో వరకు యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అన్నమాట. మళ్ళీ సెకండ్ వన్ ఏందో తెలుసా? మళ్ళీ వెబ్సైట్ అయితే ఉంది. మళ్ళీ వెబ్సైట్ లోపల ఏముండాలి సార్? యూ మస్ట్ పోర్ ద కంటెంట్ అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే కంటెంట్ మార్కెటింగ్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ కావాలి. ఐఫోన్ 20 రిలీజ్ అయింది అనుకుందాం. మళ్ళీ ఐఫోన్ 20 రిలీజ్ అయిన తర్వాత ఐఫోన్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేస్తావు? అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో నీకు పెడతాడు, ఓపెన్ చేస్తావు, దాని గురించి మొత్తం చదువుతావు అన్నమాట. సో దాని లోపల కంటెంట్ ఏ విధంగా పెడుతున్నావు, నిన్ను అట్రాక్ట్ చేస్తుండన్నమాట. ఎమోషన్‌తోని కొడుతుండు. అది ఆల్రెడీ బ్రాండ్ అయిపోయింది.
కంటెంట్ ఇంకొంచెం ఎంత బెటర్గా పెట్టాలి, దీన్ని ఎట్లా మెంటల్గా కొనేటట్టు చేయాలని చెప్పేసి ఒక ప్రాపర్ రిసెర్చ్ అండ్ స్టడీ అనేది ఉంటుంది. దాని తగ్గట్టు దే ఆర్ గోయింగ్ టు డిజైన్ సమ్ కంటెంట్ అనమాట. అక్కడ వీడియో ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, టెక్స్ట్ రిలేటెడ్ ఉండొచ్చు, ఒక కోర్స్ ఉండొచ్చు, కెమెరా స్క్రీన్ షాట్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన శాంపుల్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా పెడతారు. మీరు ఏ ప్రోడక్ట్ ఓపెన్ చేసినా ఇలాగే ఉంటుంది. ఒక కంపెనీ ప్రొఫైల్ ఓపెన్ చేసినా వాళ్ళు ఏందో ప్రాపర్గా చెప్తారనమాట. సో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డెప్త్ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. ఇమేజ్ పరంగా ఎలా చేసుకోవాలి, వెబ్సైట్ పరంగా ఎలా చేసుకోవాలి, యాడ్స్ పరంగా ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్కడ తెలుసుకుంటారు తెలుసా? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్లో మీరు ఎక్కువ తెలుసుకునేది ఏంటి అంటే, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ హై ఎండ్గా మీరు ఏం తెలుసుకుంటారు సార్ అంటే, జస్ట్ ఎ మినిట్. సో మీరు హై ఎండ్గా కంటెంట్ మార్కెటింగ్లో ఏం తెలుసుకుంటారంటే, జస్ట్ ఎ మినిట్, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ కాపీ రైటింగ్ అనమాట. కాపీ రైటింగ్ ఎగ్జామ్లో కాపీ కొడితేనేమో ఇచ్చేస్తారు, ఇక్కడ కాపీ రైటింగ్ చేస్తేనేమో బాగుంటుంది అనమాట. అంటే ప్రాపర్గా వెబ్సైట్ లోపల కంటెంట్ ఎలా పెట్టాలి, నేను ఆన్లైన్ యాడ్స్ చేస్తే యాడ్స్ లోపల కంటెంట్ అనేది ఎలా పెట్టాలి, ఒక ల్యాండింగ్ పేజెస్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్. ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఇయర్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ అనమాట. ఈ గ్రాఫిక్ డిజైన్తో మీరేం చేయొచ్చు తెలుసు? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏ కాన్వా. ఇది ఆల్రెడీ తెలుసు. మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో తెలియని సబ్జెక్ట్ కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటారు అనమాట. ఒక ప్రొఫెషనల్గా ఒక బ్రాండ్స్ అనేది ఎలా చేయాలి. ఎగ్జాంపుల్ ఒక BMW కంపెనీ ఉంది, లేకపోతే మర్సిడెస్ బెంజ్ ఉంది, ఓకేనా? లేకపోతే మీకు నచ్చిన MNCs కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు రియల్ టైంలో ఎలా చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, వాళ్ళ బ్రాండ్స్ ఏంది, హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ అని చెప్పేసి చాలా సింపుల్గా, మనకు పెద్ద పెద్ద స్కిల్స్ వద్దు. ఫాంట్స్ ఎలా వాడాలి, కలర్స్ ఎట్లా వాడాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎలా పెట్టుకోవాలి, ప్రాపర్గా ఒక కాన్సెప్ట్స్ ఎలా డిజైన్ చేయాలి, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ టు ప్రో అన్నమాట. ఇది కూడా మీరు తెలుసుకుంటారు సార్ సబ్జెక్ట్లో, ఓకేనా? తర్వాత ఫోర్త్ మాడ్యూల్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అంటే ఇక్కడ వరకు అందరికి ఉంటుంది సార్, ఇక్కడ వరకు అందరికి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద 1, 2, 3. ఈ 3 స్టేజెస్ ఏమంటారు సార్ అంటే, ఫస్ట్ స్టేజ్ అంటాను నేను. ఫస్ట్ స్టేజ్ అనేది అంటాను అనమాట. మళ్ళీ సెకండ్ స్టేజ్ ఏం తెలుసా? ఇది ఎవరైనా చేస్తారు. ఈ వెబ్సైట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, కాపీ రైటింగ్, డిజైన్స్ అన్ని చేసి ఒక వెబ్సైట్ అనేది డిజైన్ అవుతుంది. మార్కెట్లో 60-70% మొత్తం అలాగే చేస్తారు. సెకండ్ స్టేజ్ వస్తుంది కదా, అంటే ఒక పార్ట్ అయిపోయింది, పార్ట్ 2కి వెళ్తాం అనమాట. సెకండ్ స్టేజ్కి వెళ్తాం. ఆ సెకండ్ స్టేజ్లో మన డిజిటల్ మార్కెటర్స్కి ఫుల్ పని ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఓన్లీ వెబ్సైట్ డిజైన్ అనేది కాదు సార్, దాని లోపల చాలా ఉంటుంది. మార్కెట్లో ఏ కంపెనీ అన్నా సరే, మీకు నచ్చిన చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అనమాట. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్టీకి ఎక్కడికి వస్తారు సార్ అంటే, ఆ సెకండ్ స్టేజే ఇదన్నమాట. ఆ సెకండ్ స్టేజ్ ఏందో ఒకసారి చూడండి సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గెట్ రెడీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గెట్ రెడీ. కొంచెం కీస్ పనిచేయడం లేదు, విల్ చెక్ ఇట్ లేటర్. ఆ సెకండ్ స్టేజ్ అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ అ సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది తెలుసా? మనం వెబ్సైట్, ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫుల్ యాక్షన్లో ఉంటామన్నమాట. ఫుల్ యాక్షన్లో ఉంటామన్నమాట. మనం అనమాట, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఈ సబ్జెక్ట్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు అన్నమాట. ఓకేనా? అర్థమయ్యేలా నేను చెప్పే బాధ్యత అయితే నాది సార్. ఇక్కడ మీకు డెమో అర్థమవుతుందా సార్? డెమో అర్థమవుతుందా సార్? డీటెయిల్గా డెమో అర్థమవుతుందా? ఈ డెమో అర్థమైతే సబ్జెక్ట్ కూడా ఇలాగే ఉంటుంది. కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా చాలా సింపుల్గా చెప్తాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా కొన్ని భయపడతాం అనమాట. ఇది అవసరమా? ఎగ్జామ్స్లో కూడా చాలా చదువుతాం, ఒక పోర్షన్ ఆఫ్ కంటెంట్ రాగానే వదిలేస్తాం అనమాట. ఇక్కడ కూడా అలాంటి కంటెంట్ కూడా ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాలో కూడా నేను చెప్తాను, అది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? డన్, గెట్ రెడీ. సో ఇక్కడ కూడా మన ఏంది, ఇక్కడ డిజిటల్ మార్కెటర్స్ అని ఫుల్గా వస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది SEOకి ఫిట్ ఉందా లేదా చూస్తారనమాట. సార్ నువ్వు ఒక ఆర్మీకి వెళ్తున్నావు, ఓ ఆర్మీకి వెళ్ళాలంటే నేను వీక్గా ఉన్నాను అనుకో, తన్ని పంపిస్తాడు అనమాట. నువ్వు ఫిట్గా ఉండాలన్నమాట. అంటే మెంటల్గా ఫిట్గా ఉండాలి, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. మళ్ళీ SEO అంటే ఏం చేస్తారంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. ఈ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో మీకు 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ 3 కోర్ పార్ట్స్. ఒకటి ఆన్ పేజ్, ఒకటి ఆఫ్ పేజ్, ఒకటి టెక్నికల్ అన్నమాట. ఇవన్నీ చాలా డీటెయిల్ తెలుసుకుంటారు. ఇది చేస్తే ఏమవుతుంది సార్ అంటే, మీరు ఎవరైతే గూగుల్లో టైప్ చేస్తారో వాళ్ళ రిజల్ట్స్ అనేది టాప్లో ఉంటుంది అనమాట. నీకు 100 మంది కాంపిటీటర్స్ ఉండని, నాకు సంబంధం లేదు, నా వెబ్సైట్ టాప్లో పెట్టుకుంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. వెన్ ఐ టైప్ హియర్ ఆడి కార్ సర్వీస్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఆడి కార్ సర్వీస్. ఆడి కంపెనీ చిన్నదా పెద్దదా సార్? ఆడి కంపెనీ చిన్నదా పెద్దదా? ఆడి కంపెనీ ఆటోమొబైల్ కదా, ఆడి, బెంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, చిన్నదా పెద్దదా? యూ కెన్ టైప్ బిగ్ కంపెనీ కదా. గెట్ రెడీ. థ్యాంక్ యూ అండి.
ఇక్కడ ఆడి కార్ సర్వీస్ అని చెప్పి టైప్ చేస్తే నేను డిజైన్ చేసిన వెబ్సైట్ టాప్లో వస్తుంది. అంటే ఆడి కంపెనీ రావాలి కదా టాప్లో. కొన్ని లక్షల కోట్ల బిజినెస్ కదా, మరి కారమైన ఎందుకు వచ్చింది సార్? నేను ఆడి కార్ సర్వీస్ అన్నాను. నేను గూగుల్‌లో టైప్ చేసింది ఆడి కార్ సర్వీస్ అన్నాను. నాకేమొచ్చింది? కారోమాన్ వచ్చింది. ఆడి కార్ సర్వీస్ హైదరాబాద్. దిస్ ఈస్ అ వెబ్‌సైట్. దిస్ ఈస్ ఎస్‌ఈఓ డన్ 6-7 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అంటే ఈ 2025 కదా! కంప్లీట్ చేసుకుంటే 6+7 ఇయర్స్ బ్యాక్ నేను ఇది డిజైన్ చేశానన్నమాట. ఇప్పటికి ఆ రిజల్ట్స్ ఫుల్లు పోకుండా ఈ ఐకాన్స్ అన్ని నేనే డిజైన్ చేపిచ్చాను. ఈ ఆడి మోడల్స్ అని ఇవన్నీ నేనే డిజైన్ చేపిచ్చానన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంది. అంటే ఒక్కసారి మనం చేసి బయటికొస్తే ముట్టడానికి కూడా ఇబ్బంది పడాలి. అలాంటి సీక్రెట్స్ మీకు చెప్తాను సార్. ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు ఏఐ ఉంది సార్. ఏఐ ఎస్‌ఈఓ అంటున్నారు. యెస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. ఐ హావ్ డికోడెడ్ ఇన్ 2023 జనవరి అండ్ ఫిబ్రవరి. ఇప్పుడిప్పుడు మార్కెట్‌లోకి తెలుస్తుందన్నమాట. సో కరెంట్ ట్రెండ్‌కేంది, ఫ్యూచర్ ట్రెండ్స్‌కి ఎలా ప్రిపేర్ కావాలో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్‌గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ దిస్ వన్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీకు జస్ట్ చెప్తున్నాను సార్. ఆడి వచ్చేసింది. నాకు ఆడి వద్దు. బీఎండబ్ల్యూ కావాలి. వెన్ ఎట్ బీఎండబ్ల్యూ ఇక్కడ చూస్తే ఇక్కడ బీఎండబ్ల్యూ గూగుల్ బిజినెస్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూస్తే టాప్ 5 లొకేషన్‌లో ఇది వచ్చిందన్నమాట. వచ్చిందా సార్? ఇక్కడ జస్ట్ డయల్ వచ్చింది. తర్వాత బీఎండబ్ల్యూ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్. తర్వాత ఫస్ట్ పేజ్‌లో ఏదొచ్చింది? ఇదొచ్చిందన్నమాట. బీఎండబ్ల్యూ వచ్చింది. ఇదొచ్చింది. తర్వాత బెంజ్ అన్నమాట. మెర్సిడెస్ బెంజ్. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు టైప్ బెంజ్. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్? దిస్ ఈస్ ద వెబ్‌సైట్ ఐ హావ్ డిజైన్డ్ అన్నమాట. వచ్చిందా సార్? మార్కెట్‌లో లగ్జరీ కార్స్ అంత వచ్చిందా? సార్ లగ్జరీ కార్స్ బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ ఇంకా కొత్త మోడల్స్ వచ్చినాయి. నాకు పర్మిషన్ ఇస్తే నేను కూడా చేస్తాను. ఓకేనా? దిస్ ద వెబ్‌సైట్ అండ్ చాలా ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్. జస్ట్ మీకు సెషన్‌లో అర్థం కావడానికి చెప్తున్నా. అంటే యూజర్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అతనికి కావాల్సిన వర్డ్స్ ఏదో ఒక టైప్ చేస్తాడు. అతను వాయిస్‌తోనన్నా చెప్పొచ్చు. లేకపోతే టైప్ అన్నా చేయొచ్చు. లేదంటే గూగుల్ ఆటో సజెస్ట్ ఇస్తుంటే టక్కుమని క్లిక్ చేస్తాడు. అలా కొట్టంగానే ఫస్ట్ మన వెబ్‌సైట్ రావాలి. ఏం చేయాలి సార్ అంటే యూ మస్ట్ నో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఇక్కడ ఆన్ పేజ్ వెబ్‌సైట్ లోపల కంటెంట్ బాగుందా లేదా మీకు తెలిసిపోతుంది. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఇది వేరే థింగ్ టెక్నికల్. అంటే వెబ్‌సైట్ కరెక్ట్‌గా ఫిట్‌గా ఉందా లేదా, స్పీడ్‌గా ఉందా లేదా, సెక్యూరిటీగా ఉందా లేదా, ఇలాంటి దగ్గర దగ్గర 10+ పారామీటర్స్ ఉంటాయి. ఇంకా 10+ అడిషనల్ ఫిట్టింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు నేర్చుకుంటారన్నమాట. సో ఇప్పుడు మొత్తం ఏఐ కదా సార్ అంటున్నారు కదా! యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏఐ ఎస్‌ఈఓ. అంటే మీరు ఎస్‌ఈఓ చేస్తే గూగుల్‌లోనే రావడం కాదు. గూగుల్, బింగ్‌లో రావడం కాదు. చాట్ జీపీటీలో కూడా రావాలి మీ రిజల్ట్స్. బింగ్‌లో కూడా కావాలి. బింగ్ కోపైలట్‌లో కూడా కావాలి. లేదు సార్ నేను పర్ప్లెక్సిటీ వాడతాను. పర్ప్లెక్సిటీలో కూడా రావాలి. ఏఐ ఫ్రెండ్లీ చాట్ బోట్స్ అంటామన్నమాట. ఏఐ ఫ్రెండ్లీ చాట్ బోట్స్. ఈ చాట్ జీపీటీ, బింగ్ ఇవన్నీ దాని నుంచి వచ్చినవే సార్. ఏఐ ఫ్రెండ్లీ చాట్ బోట్స్‌లో కూడా ఎలాంటి ఎగ్జామ్‌లో చేయాలో కూడా మీకు తెలిసిపోతుంది. ఈ సెకండ్ స్టేజ్‌లో మీరు తెలుసుకునేది తెలుసా? ఎస్‌ఈఓ అన్నమాట. తర్వాత ఇంకొకటి కూడా తెలుసుకుంటారు. ఏందో తెలుసా? సరే నేను వెబ్‌సైట్ డిజైన్ చేశాను. ఎస్‌ఈఓ చేశాను. నా వెబ్‌సైట్‌కి ఎవరొస్తున్నారు? అంటే నా వెబ్‌సైట్‌కి అసలు వస్తున్నారా లేదా? ట్రాఫిక్ అంటామన్నమాట. వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే యూజర్స్. అంటే మనుషులొస్తున్నారా లేదా అంటామన్నమాట. మళ్ళీ ఎలా తెలుసుకోవాలి సార్ అంటే ఇది మీరు తెలుసుకోవాలంటే యూ మస్ట్ లెర్న్ 3 థింగ్స్ అన్నమాట. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏం చేశారంటే యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ వన్. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేశారంటే గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. రోబో 1, రోబో 2, రోబో 3 ఇప్పుడు వార్ 1, వార్ 2 ఎట్లుందో గూగుల్ అనలిటిక్స్ 4 అని తెలుసుకుంటారు. గూగుల్ సెర్చ్ కన్సోల్ తెలుసుకుంటారు. గూగుల్ ట్యాగ్ మేనేజర్ కూడా తెలుసుకుంటారనమాట. గూగుల్ అనలిటిక్స్ 4 అంటే నా వెబ్‌సైట్‌కి ఎవరొస్తున్నారు? ఏ టైంలో వస్తున్నారు? ఏమేం చేస్తున్నారు? వచ్చి ఇంకొక పేజ్‌కి వెళ్తున్నాడా లేడా? ఇవన్నీ మీరు డీటెయిల్‌గా తెలుసుకుంటారనమాట. మళ్ళీ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంది? నేను గూగుల్‌కి పర్మిషన్ ఇస్తాను. నా వెబ్‌సైట్‌ని మొత్తం స్కాన్ చేసుకొని పెట్టుకో. ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పు. ఎర్రర్స్ ఉంటే నాకు చెప్పు. వెబ్‌సైట్ ఏమైనా హ్యాక్ అయితే నాకు చెప్పు. నీకు ఇంకేం కావాలో చెప్పు. మొత్తం నేను సెట్ చేస్తా అని చెప్తుందనమాట గూగుల్ సెర్చ్ కన్సోల్. మళ్ళీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఏం చేశారంటే ఆన్సర్ ఈజ్ సింపుల్. నా వెబ్‌సైట్‌కి విజిటర్ అనేది వచ్చాడనమాట. నా వెబ్‌సైట్‌కి విజిటర్ అనేది వచ్చాడు. వచ్చిన తర్వాత వెబ్‌సైట్‌ని స్క్రోల్ చేశాడు. ఎంతవరకు స్క్రోల్ చేశాడు? 100% చేశాడా? 50% చేశాడా? 30% చేశారా? సరే సేవ్ చేసాను. ఇక్కడ ఏదో బటన్ ఉంది. బటన్ మీద క్లిక్ చేసిన. మళ్ళీ ఏం బటన్ క్లిక్ చేసాడు? క్లిక్ చేసిండా లేదా? సరే సార్ నేను ఒక ఫార్మ్ అనేది పెట్టిన. ఫార్మ్ అనేది ఫిల్ చేశాడు. సో ఎంతవరకు ఫిల్ చేశాడు? అసలు సక్సెస్ అనేది అయ్యిందా లేదా? ఫెయిల్ అనేది అయ్యిందా? ఇలా మీరు అడ్వాన్స్డ్ ట్రాకింగ్ కూడా తెలుసుకుంటారన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అడ్వాన్స్డ్ ట్రాకింగ్ కూడా తెలుసుకుంటారన్నమాట. ఎవ్వరు చెప్పరు సార్ డీటెయిల్‌గా. వి ఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ అట్ ఎ వెరీ గుడ్ ప్రైస్ అన్నమాట. ఓకేనా సార్? సార్ అర్థమవుతుందా ఇది? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ వన్. అర్థమవుతుందా సార్ ఇది? సార్ ఇది అర్థమవుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చాలా సింపుల్‌గా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చనమాట. మీకు రికార్డింగ్స్ ఉంటే పండగే పండగనమాట. నేను ఆల్రెడీ 2000+ స్టూడెంట్స్‌కి చెప్పి ఓన్‌గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది సార్. ఓకేనా? యాహ్! చెప్పండి ప్రమోద్. ప్రమోద్ గారు మ్యూట్‌లో ఉన్నారండి. సారీ. మ్యూట్‌లో ఉన్నారు. ఆ మైక్ బటన్ మీద క్లిక్ చేసి యూ ఆర్ గోయింగ్ టు అన్‌మ్యూట్ అండి. లేదా కొంచెం ఆగండి. ఓ 20 మినిట్స్ ఆగండి. ఐ విల్ ఆస్క్ ఓకేనా? మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకేనా? థాంక్ యూ. సార్ మళ్ళీ ఇంతగనం కష్టపడ్డాం గదా!
అంటే మీరు ఎస్సీఓ చేయాలి. ఎస్సీఓ అనేది ఏం చేస్తారంటే ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో సరే చెప్పండి. సార్ కొంచెం టైమ్ ఇయ్యరా సార్? డెఫినెట్లీ ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్. ఎందుకంటే కొంచెం డెమో చెప్పిన తర్వాత ఐ విల్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ ఇంటరాక్టివ్ సెషన్. ఓకేనా? థాంక్ యూ. సార్ మళ్ళీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇంకొకరు ఎక్కడున్నారు సార్? ఆన్‌లైన్‌లో ఉంటారనమాట. దాన్ని మనం సోషల్ మీడియా అంటామనమాట. సోషల్ మీడియా అంటామనమాట. ఈ సోషల్ మీడియాలో ఏంది? ప్రాపర్‌గా వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్, లేకపోతే లింక్డ్ఇన్ అకౌంట్స్, ఇంకేదైనా ఉంటే అకౌంట్స్ అనేది ప్రాపర్‌గా ఎలా మెయింటైన్ చేయాలి? ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక బిజినెస్ అనేది కావచ్చు. ఎలా మెయింటైన్ చేయాలి? ప్రాపర్‌గా ఎలా తీసుకొనెళ్ళాలి? వైరల్ కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి కంటెంట్ అనేది పెట్టాలి? 30 డేస్ కంటెంట్ క్యాలెండర్ ఎలా ప్రిపేర్ చేయాలి? బ్రాండ్స్ అనేది ఎలా వాడుతుంటారు? ఈ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌కి ఫుల్ డిమాండ్ ఉంది సార్. మినిమమ్ వితిన్ 1 మంత్‌లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకేనా? చాలా బావుంటుంది కంటెంట్ అయితే. సార్ ఇది కూడా అయిపోయింది. ఇదంతా ఏంది? సార్ ఇది వైరల్ కావాలంటే టైం పడుతుంది. ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లస్ ఇప్పటివరకు మీరు తెలుసుకున్నారు కదా సోషల్ మీడియా అనేది. దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. దిస్ ఈస్ ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎంత పడుతుంది సార్? నా కాంపిటీషన్ లేదనుకో ఎంబటే గూగుల్ ఇండెక్స్ అయిపోతుంది. వాళ్ళకున్నట్టు తెలియాలి. అంటే వాళ్ళకు ఇంకొంచెం బెటర్‌గా కావాలి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడా నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, పెడుతుండాలి. ఒకటేసారి ఈరోజు బాగా లక్ష్య పెట్టి ఒక వీడియో అనేది డిజైన్ చేస్తా. ఎడిటర్స్‌కి, సింగర్స్‌కి వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి ఒక ఆల్బమ్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెడతా. వైరల్ అయిందనుకో హ్యాపీ. వైరల్ కాకపోతే అరే నేను రూ. 1,00,000 లక్షలు పెట్టి నేను ఓపెన్ చేసినా. నాకు 100 వ్యూస్ కూడా రాలేదు. 10 మంది కూడా చేయలేదు. నా ఫ్రెండ్స్ ఓపెన్ చేయలేదు. నా సర్కిల్ ఓపెన్ చేయలేదు. మళ్ళీ దీన్ని ఎలా వైరల్ చేసుకోవాలి? లేకపోతే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. అతని దగ్గర ప్రొడక్ట్‌లో దమ్ముంది సార్. సూపర్‌గా ఉంది. అది హిట్ కాలేదు. హిట్ కాకపోతే ఏం చేయాలి? ఇలా పోతుంటే టైం పడుతుందన్నమాట. ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే పెయిడ్ యాడ్స్ అంటామన్నమాట. వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ ఎ పెయిడ్ యాడ్స్ అన్నమాట. ప్రొడక్ట్‌లో దమ్ముందనుకో ట్రై టు సారీ ఫర్ ద ట్రబుల్. సార్ నాకు ఇమ్మీడియేట్‌గా బిజినెస్ అనేది కావాలి. ఇన్‌స్టంట్ బిజినెస్ అనేది కావాలి. పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్‌కెళ్ళాలన్నమాట. ఈ పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో మనకు తక్కువది ఏం చేశారంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఎక్కడైతే ఆప్టిమైజ్ అంటామో దీన్ని ఆర్గానిక్ అంటామన్నమాట. ఆర్గానిక్ అంటే ఆటోమేటిక్‌గా అది వైరల్ కావాలి. మనం టైం పెట్టాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. వి నీడ్ టు ఫాలో ద స్ట్రాటజీస్ చాలా ఉండాలి. సో నాకేదైనా ఒక పోస్టర్ గాని, ఒక వీడియో గాని వచ్చిందనుకో ఇమ్మీడియేట్‌గా వైరల్ చేసుకోవాలంటే ద ఆన్సర్ ఈస్ సింపుల్. నాకు ఇన్‌స్టంట్ బిజినెస్ అన్నమాట. ఇన్‌స్టంట్ బిజినెస్ కావాలంటే యూ మస్ట్ నో సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది అంటాం. లేదు సార్ నేను గూగుల్‌లో యాడ్స్ అంటే ఇక్కడ సోషల్ మీడియా అంటే ఏమేమొస్తుంది? మీకు తెలిసిన ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకేదైనా కావాలంటే యూట్యూబ్ కావచ్చు. ఆల్ కమ్స్ అండర్ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. ఒకవేళ నేను సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేయాలి. అంటే ఏంది? నాకు గూగుల్ యాడ్స్ అనేది రావాలి. నాకు యూట్యూబ్‌లో యాడ్స్ అనేది రావాలి. యూజర్ ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అక్కడ యాడ్ రావాలి. ఏ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ నాకు యాడ్ అనేది రావాలి. అలాంటప్పుడు మీకేం కావాలి? యూ మస్ట్ నో ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నమాట. మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఎం ఫర్ ఎ మార్కెటింగ్ అన్నమాట. ఓకేనా? నాకు ఇది ఎస్‌సిఓ, ఎస్‌సిఎం చేస్తే ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ అన్నమాట. ఏముండాలి నాకు? టైమ్ ఉండాలి. ప్లస్ ప్రాపర్ స్ట్రాటజీస్ అనేది తెలియాలి. ఇంకొంచెం బిజినెస్ రావడానికి చెప్పలేం. ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. కానీ పెయిడ్ యాడ్స్‌కెళ్ళాననుకోండి ఆడియన్స్ ఎక్కడైతే ఉన్నారో నాకు ఇన్‌స్టంట్ బిజినెస్ అనేది వస్తుంది. అంటే ఇన్‌స్టంట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇన్‌స్టంట్ కాఫీ, ఇన్‌స్టంట్ ఫుడ్ నూడిల్స్ లాగా ఇన్‌స్టంట్ బిజినెస్ అనేది కావాలంటే నువ్వు పైసలు పెట్టు. ఎవరైతే వెతుకుతున్నారో హూ ఆర్ సెర్చింగ్ ఫర్ యువర్ ప్రొడక్ట్ ఐ విల్ షోకేస్ అన్నమాట. హూ ఆర్ హూ ఆర్ సెర్చింగ్ హూ ఆర్ సెర్చింగ్ ఫర్ యువర్ ప్రొడక్ట్ అంటే బ్రాండ్ లేకుండా వాళ్ళు ఏదో ఒకటి ఎతుకుతుంటారు కదా! అక్కడ మీ బ్రాండ్ అనేది డిస్‌ప్లే కావాలన్నమాట. అలా డిస్‌ప్లే కావాలంటే యూ మస్ట్ నో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్. అది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటామన్నమాట. ఇది స్టేజ్ 2 సార్. కొంచెం మ్యూట్‌లో ఉండారా సార్ ప్లీజ్? కొంచెం మ్యూట్‌లో ఉండారా ఇఫ్ యూ డోంట్ మైండ్. కొంచెం మ్యూట్‌లో ఉండారా ప్లీజ్? ప్రమోద్ గారు. సారీ అండి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమనుకోకండి. ఓకేనా? థాంక్ యూ. గెట్ రెడీ. సో, ఇది స్టేజ్ 2 అన్నమాట. స్టేజ్ 1లో ఏం తెలుసుకున్నాం సార్? వెబ్‌సైట్ నుంచి కంటెంట్ మార్కెటింగ్ ప్లస్ కాన్వా గ్రాఫిక్ డిజైన్. స్టేజ్ 2లో గూగుల్ సెర్చ్ కన్సోల్ తర్వాత గూగుల్ టాగ్ మేనేజర్ ఇక్కడొచ్చేసి ఇది తెలుసుకుంటామనమాట. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే స్టేజెస్ చాలా ఉంటాయి సార్. నథింగ్ టు వర్రీ. తర్వాతొచ్చేసి ఏం చేశారంటే మీకోసము సింపుల్‌గా రాస్తున్నాను. స్టేజ్ 3 అన్నమాట. అంటే ఏంది? నేను ఇంత పెద్ద సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నా. ఇంకొంచెం అడిషనల్‌గా నేర్చుకోవాలి. అడిషనల్‌గా నేర్చుకోవాలంటే ఐ నీడ్ టు హావ్ సమ్ మోర్ గుడ్ థింగ్స్ అన్నమాట. ఏంది సార్? నేను అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కావాలి. యెస్ యూ కెన్ డూ ఇట్ అన్నమాట. సార్ నాకు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కావాలి. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కావాలి. యెస్ యూ కెన్ డూ ఇట్ అన్నమాట. నాకు బిజినెస్ ఆటోమేషన్ అనేది కావాలి. అంటే మీరిప్పుడు చేశారన్నమాట. మీరేదైనా ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మీరు చూసి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మీకెంబటే వాట్సాప్‌లో ఒక ట్రిగ్గర్ అయ్యి మీకు మెసేజ్ వచ్చింది.
ఈమెయిల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఇవన్నీ ఎలా చేశారు సార్ అంటే దట్ ఆల్ కమ్స్ అండర్ బిజినెస్ ఆటోమేషన్. రియల్ టైమ్‌లో వాట్సాప్ బిజినెస్ ఎట్లా వాడాలి, ఈమెయిల్ మార్కెటింగ్ ఎట్లా వాడాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, లేకపోతే గూగుల్ యాడ్సెన్స్ అనమాట. పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ అనమాట. గూగుల్ యాడ్సెన్స్ అనమాట. యాడ్సెన్స్ ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ చేయాలి. అది బ్లాగ్ అయితే బ్లాగ్, లేకపోతే యూట్యూబ్ అయితే యూట్యూబ్ అనమాట. ఈ యూట్యూబ్‌లో కూడా యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ 2 థింగ్స్ అనమాట. ఫేసెస్‌తోని వీడియోస్ అనేది ఎట్లా చేయాలి, ఫేస్‌లెస్ వీడియోస్‌తోని ఎట్లా చేయాలి. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. అంటే ఫేస్ వీడియోస్ నేనే కెమెరా ముందుకొచ్చి చెప్పాలి. ఫేస్‌లెస్ అనమాట. కాన్సెప్ట్ తగ్గట్టు ఏ టూల్స్ అనేది ఎట్లా వాడాలి, ఎలా క్లోజ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుంటారు. ప్లస్ ఇక్కడ కూడా తెలుసుకుంటారనమాట. ఇవన్నీ మీరు తెలుసుకుంటారు సార్. ఇదంతా మీకు ఎన్ని డేస్‌లో వస్తుందో తెలుసా? 2+ మంత్స్ 2+ మంత్స్ లైవ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు అర్థమైందో అదే ఫార్మాట్‌లో మీకు చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను సార్. ఎక్కడ స్కిప్ ఉండదు. చాలా డీటెయిల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దీంతో పాటు మీకు సెకండ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ ఫ్రీ ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుంది. 2 మంత్స్ ఎవ్వరు ఇవ్వడం లేదు సార్. యూ క్యాన్ సెర్చ్ ఇట్. ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుందన్నమాట. అంటే రియల్ టైమ్‌లో మేము క్లాసెస్ చెప్తాము. కానీ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయరన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళు ఏందంటే కష్టపడి పైసలు చేస్తారు. వాళ్ళ పేరెంట్స్‌ని అడుగో, ఫ్రెండ్స్‌ని అడుగో పైసలు కడతారన్నమాట. ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారు. మేమేం చేసినామంటే ఈ కాన్సెప్ట్ ఇంకొంచెం బ్రేక్ చేసి చాలా ఎసెన్షియల్ సబ్జెక్ట్ అనేది చెప్దాం స్టార్టింగ్. తర్వాత 2 మంత్స్ ప్లస్ అయిన తర్వాత అంటే 2½ మంత్ గాని సెకండ్ మంత్ స్టార్ట్ అయిన సెకండ్ మంత్ ఎండ్ అయ్యి థర్డ్ మంత్‌లోకి ఎంటర్ అయిన తర్వాత 2 మంత్స్ వి ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇంటర్న్‌షిప్ అన్నమాట. రియల్ టైమ్‌లో ఇండస్ట్రీకి ఏం కావాలి అంటే ఒక కంపెనీ వస్తే ల్యాండింగ్ పేజెస్ ఎలా డిజైన్ చేయాలి, యాడ్స్ అనేది ఎలా చేయాలి, సో కాన్వా గ్రాఫిక్ పోస్టర్స్ రియల్ టైమ్‌లో యాడ్ పోస్టర్స్ క్రియేటివ్స్ ఎట్లా చేయాలి, వీడియో డిజైనింగ్ అనేది ఎట్లా చేయాలి, వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అనేది ఎట్లా వాడాలి, కంప్లీట్ రియల్ టైమ్‌లో ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అన్నమాట. అంటే మేము 1 అవర్ ట్రైనింగ్ ఇస్తాము. 4+ అవర్స్ మీకు అసైన్‌మెంట్స్ కూడా ఇస్తామన్నమాట. అలా మార్కెట్‌లో ఎవ్వరు చెప్పడం లేదు సార్. వి ఆర్ ద పర్సన్స్ వి ఆర్ గోయింగ్ టు గివ్. నేను ఆల్రెడీ 2000+ మెంబర్స్‌కి చెప్పాను కదా! అక్కడ కూడా మంచిగానే చేశాను. ఇక్కడ కూడా ఓన్ కాబట్టి ఐ విల్ గివ్ మోర్ క్రెడిట్ టు యూ. ఓకేనా? సో మీకు పవర్‌ఫుల్ వెపన్స్ ఇస్తాను. పవర్‌ఫుల్ టైమ్ ఇస్తాను. నేను మళ్ళీ ఇంటర్న్‌షిప్ పరంగా చాలా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అది మీరు గనక చేశారనుకోండి, మీరు జాబ్ కావాలంటే జాబు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్, బిజినెస్ కావాలంటే బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చనమాట. సో స్కిల్ ఉందనుకోండి, జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది. ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. స్కిల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సార్ నాకిది కావాలి. ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని కూడా మీకు చెప్తాను సార్. ఓకేనా? సో ఇక్కడ మీకేమవుతుంది తెలుసా? ఇక్కడ మీకేమవుతుంది సార్ అంటే ఒక్కసారి ఇది అయిన తర్వాత మాకు కొన్ని ఉన్నాయి సార్. మాకు కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. వి హావ్ అంటే వితిన్ 3 మంత్స్‌లో అంటే 3 మంత్స్ కంప్లీట్ అయింది మేము స్టార్ట్ చేసి. 3 మంత్స్ లోపల వి హావ్ ఇంటిగ్రేటెడ్ విత్ 5 కొలాబరేషన్స్ అయ్యాయన్నమాట. 5 కొలాబ్స్ అనేది అయిందన్నమాట. అదేంది సార్ అంటే యూ కాంట్ ఇమాజిన్. ఒక్కసారి చూడండి. మన వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి ఇది సార్. ఐ విల్ షోకేస్ నౌ. ఇది మన వెబ్‌సైట్ నేము. వి హావ్ కొలాబరేటెడ్ విత్ థీస్ కంపెనీస్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఆరెల్ కన్సల్టింగ్ ఒకటి, ఎన్‌జీఎస్ ఒకటి, శ్రీకల్ప బిల్డర్స్ ఒకటి, రెడ్ జిలేబీ ఒకటి. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. డీటెక్ సొల్యూషన్స్ అని దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ గవర్నమెంట్ అండ్ ఔట్ స్టేట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఔట్ ఆఫ్ ది స్టేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే మాకు తెలిసినవి ఉన్నాయి. నాకున్న నెట్వర్క్ కమ్యూనికేషన్‌లో ఏదైనా రిఫరల్ వచ్చిందనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు సెండ్. ఇది గాకుండా మీకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ కూడా మేము పోస్ట్ చేస్తామన్నమాట. ఎవరికైనా ఇమ్మీడియేట్ హైరింగ్ ఉందనుకోండి, మీరు బాగా పెర్ఫార్మ్ చేసి వి ఆర్ గోయింగ్ టు సెండ్ యూ దట్ కంపెనీ అన్నమాట. సో మీరు ఫ్రెషర్ ఉన్నారు, ఉడుకు రక్తం, ఎంబటే కాలేజ్ అయిపోయింది. అంటే కాలేజ్ అయిపోయేసరికి ఎంత అవుతుంది సార్ అంటే బీటెక్ డిగ్రీ కావాలంటే 21-23 ఇయర్స్ అవుతుంది. ఆ టైంలో మీరు ఈ ఇంటర్న్‌షిప్‌ని ప్రాపర్‌గా క్యాచ్ చేసుకుంటే వితిన్ 2-3 ఇయర్స్‌లో అంటే పెట్టంగానే డైరెక్ట్ ఏది లాక్స్ ఆఫ్ రెవెన్యూ అయితే జనరేట్ కాదు ఏ కంపెనీకైనా. సో దాని తగ్గట్టు మీకు మంచిగా ఆపర్చునిటీస్ అయితే ఉంటది. ఓ 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఫ్రెషర్స్‌కైతే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా మార్కెట్‌లో మొత్తం ప్రాపర్‌గా ఫిల్టర్ చేయడానికి, ఒక స్టూడెంట్ ఒక కేపబిలిటీ టెస్ట్ చేయడానికి నేనని కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఇంటర్న్‌షిప్ బాగా పెర్ఫార్మ్ చేస్తే ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ యాస్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అన్నమాట. ఆళ్ళ ఇంటర్న్‌షిప్‌లో కొంతమంది ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. కొంతమంది పెయిడ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ మీరు ఇంటర్న్‌షిప్ చూసుకుంటే 10,000-20,000 పర్ మంత్ ఉంది. ఒకవేళ మీరు మంచి కంపెనీస్‌లో సెలెక్ట్ అయితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ 20,000-30,000 యాస్ ఎ ఫ్రెషర్ అన్నమాట. మన స్టూడెంట్ వితిన్ 1 మంత్‌లో హిస్ నేమ్ ఈస్ ఏం పేరు చిన్మయ్? పేరు గుర్తుకు రావడం లేదు. సారీ. సారీ. క్రాంతి కుమార్ అండి. క్రాంతి రెడ్డి అని చెప్పేసి ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. మీరిక్కడ చూస్తే మీకు వచ్చేస్తుందన్నమాట. వితిన్ 1 మంత్ హి సెక్యూర్డ్ ఎ జాబ్ అట్ 2.7 లాక్ ప్యాకేజ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కదా! ప్రూఫ్ ఆఫ్ స్కిల్, పవర్ ఆఫ్ ట్రైనింగ్. సో ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ ప్లేస్‌మెంట్ ఇన్ 30 డేస్. మాకింకా 2 కొలాబరేషన్స్ ఉన్నాయి యూకే ప్రాజెక్ట్స్ అన్నమాట. వాళ్ళు కూడా అడిగారు. వి ఆర్ మేకింగ్ ఫిల్టరేషన్. సో జాబ్ అనేది సింగిల్ థింగ్ సార్. మీకు స్కిల్ ఉంటే ఆటోమేటిక్‌గా మీరే అయిపోతారన్నమాట. అలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సెకండ్ వన్, సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్. నాకేదైనా ఫ్రీ టైమ్‌లో ఎర్న్ చేసుకోవాలి. డైలీ 1-2 అవర్స్ టైమ్ ఉందనుకోండి. ఆ ఫ్రీ టైమ్ తగ్గట్టు ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా మీకు స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ సిలబస్‌లో కవర్ అయిపోతుంది.
అది కాకుండా నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది సార్, ఆ బిజినెస్ నేను ఇంకో లెవెల్కి తీసుకొని పోవాలి, దానికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా చెప్తారా? అది గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా యాడ్స్ కావచ్చు, కంటెంట్ మార్కెటింగ్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ సార్. ఇదంతా మీకు ఎంతకు వస్తుంది తెలుసా? జస్ట్ అంటే మనది కొత్త కంపెనీ కాబట్టి మాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వీఆర్ మేకింగ్ అట్ ఎస్ వెరీ లో కాస్ట్ సార్. వీఆర్ మేకింగ్ అట్ ఏ వెరీ లో కాస్ట్ ఓపెన్గా చెప్పాలంటే. ఓకేనా? ఎంతనో తెలుసా? జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ అట్ ఏ 10,999. ₹1 ఎందుకు సార్, 11,000 పెట్టొచ్చు కదా అంటే ఇది ఒక సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ అయితే 8499 సార్, 8,449. ఒక్కసారి ఈ కోర్సులో ఎంటర్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ సార్. ఒక్కసారి ప్రెజెంటేషన్ షేర్ చేయొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం షేర్ చేస్తాను. కెన్ ఐ షేర్ ద ప్రెజెంటేషన్? కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఐ నీడ్ టు టెల్ దట్ వన్. ఎస్ అండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. మీరు మార్కెట్లో మొత్తం కంపేర్ చేసుకోండి, మనం ఇచ్చే సిలబస్ చూడండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్. ఇది నేను చెప్పింది కాదు, స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ నాకు చెప్తారు కాబట్టి, ఆల్రెడీ చాలా మంది వేరే దగ్గర నేర్చుకొని ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, మీ రూపాయి మీకు జెన్యూన్ అనిపిస్తే యూ కెన్ గెట్ ఇన్ అండి. ఓకేనా? సో దిస్ ఈస్ అ ప్రెజెంటేషన్. జస్ట్ ఎ మినిట్, ఇట్స్ లోడింగ్. సో ఇది ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అది, ఇది మన కంపెనీయే. సో ఇవన్నీ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అనమాట. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి సార్ అంటే, ఇండియాకి 3 crore ప్లస్ డిజిటల్ ప్రొఫెషనల్స్ అనేది ఉండాలి. అంటే వాళ్ళకి సోషల్ మీడియా తెలిసి ఉండాలి, వెబ్సైట్ తెలిసి ఉండాలి, అట్లాంటి మల్టిపుల్ డిజిటల్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఇండియాలో ఫ్రీలాన్సర్స్ 30,000 నుంచి 3 lakhs వరకు అర్న్ చేస్తున్నారు. పాస్ ఆఫ్ 2015, 2017 లోపలనే హ్యావ్ అండ్ పర్ మంత్ 30 to 40,000 అప్పట్లోనే అర్న్ చేశాను సార్. ఇప్పుడు వేరే డైరెక్షన్ మొత్తము. సో మార్కెట్లో 95 బ్రాండ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ దర్ డిజిటల్ ప్రెజెన్స్. అంటే వాళ్ళు డిజిటల్ సైడ్ మూవ్ అవుతున్నారు. వాళ్ళు డిజిటల్లో ఉండాలంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. తర్వాత మీరు ఏమి ఇస్తున్నారు సార్ అంటే, ఎందుకు నేర్చుకోవాలి మీ దగ్గరనే అంటే, 20 డిఫరెంట్ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ చెప్తామన్నమాట. మీరు దాంట్లో 5 నేర్చుకున్న చాలు, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 10,000 పర్ మంత్ ఈజీగా. 20 అంటే 20, 30 అంటే 30 ఎక్కువ టైం పెట్టాలన్నమాట. మీరు డైలీ 1 hour 2 hours పెట్టారనుకోండి, 30 డేస్లో 50 to 60 hours నేను కష్టపడి పెట్టాను. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్, యూ ఆర్ గోయింగ్ టు అర్న్ మినిమం 20 to 30,000 అయితే మీరు అర్న్ అనేది చేశారు. మీరు ఎంత క్వాలిటీ టైం పెడితే అంత మంచిగా రెవెన్యూ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 100+ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లిస్ట్ అనేది ఇస్తాం. అంటే మీరు జాబ్ గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీకు మంచి మంచి కంపెనీ లిస్ట్ ఇస్తాం. ఓపెన్ చేసేసి దాని లోపల ఎలా మెయిల్ పెట్టాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ప్రాపర్ డేటా అనేది మీకు ఇస్తాం అనమాట. 20+ రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఫర్ ఇండస్ట్రీ రెడీ. సో రియల్ టైమ్లో మేము చెప్పింది కాదు, ఒక కోకోకోలా కంపెనీ ఉంది, మర్సిడెస్ బెంజ్ ఉంది, లేకపోతే మార్కెట్లో ఓపస్ బిర్లా పెయింట్స్ అనేది వచ్చింది. సో మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు అంటే, మీరు సైబర్ సండే సేల్ చూస్తారనమాట, బిగ్ బిలియన్ డేస్ చూస్తారనమాట, అమెజాన్ సేల్స్ చూస్తుంటారనమాట. ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఆ డేటా కూడా మీకు ఇస్తామన్నమాట. సో మినిమం హౌ టు మేక్ 10,000 పర్ మంత్. అంటే ఇక్కడ నేను లక్షల కొద్ది చెప్పొచ్చు, అలా చెప్తే మిమ్మల్ని రాంగ్గా చేసినట్టు. సబ్జెక్ట్ మాత్రం సాలిడ్ సార్. హౌ టు మేక్ మినిమం 10,000 పర్ మంత్ వితౌట్ ఏ జాబ్ ఎలా చేయాలో కూడా చెప్తామన్నమాట. వరస్ట్ కేస్ అనమాట. ఈ 20 మేకింగ్ స్ట్రాటజీస్లో మీరు 3 to 5 తెలుసుకుంటే చాలు. వాటి మీదే ఫోకస్ చేయండి. విత్ ఇన్ 1 yearలో మీ లైఫ్ సెట్ అయిపోతుంది సార్. తర్వాత స్టార్ట్ ఏ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో ఖర్చు లేకుండా ఎలా చేయాలి, ఫ్రీలాన్సర్ కింద ఎలా చేయాలి, స్కిల్ బేస్డ్ అనమాట. 50+ hours హై ఇంటెన్స్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ నేనే చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఇంటర్న్షిప్స్ ఇద్దరు ఉన్నారో, చిన్మయన్ అండ్ వెంకటరమణ, దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్. వాళ్ళు మీతోని 200+ hours ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ టాస్క్ అనేది చేపిస్తారు. నేను చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. మీరు కూడా ఓ 2-3 గంటలు కూర్చొని చేస్తే అయిపోతుంది. 50 days ఇంటూ 4 hours, 200 hours మీకు ఇంటర్న్షిప్ టాస్క్ అనేది ఉంటుంది. మీరు చేశారనుకోండి, మీకు ఎవరితో అవసరం లేదు సార్, మీరే లెవెల్కి అవుతారు. ఆ అష్యూరెన్స్ మేము ఇస్తాము. ఇంకా నేను అరటిపండు ఇచ్చి మీరు తినకపోతే నేనేం చేయలేను. అది ఎండ్ ఆఫ్ ది డే మీ మీద డిపెండ్. కానీ సబ్జెక్టు సాలిడ్గా ఉంటుంది, ట్రైనింగ్ సాలిడ్గా ఉంటుంది, ఇంటర్న్షిప్ టాస్క్ నేను చెప్తాను, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేయకపోతే నాకు రాదు సార్. మీకు జీతం కావాలంటే మీరు చేయాలి, డ్రైవింగ్ రావాలంటే, మీరు వెహికల్ నడపాలంటే మీకు ఆ ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి. లేదంటే చూస్తే రాదు, బండెక్కి నడితేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా అలాంటిది అనమాట. తర్వాత మీకు వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత 1-to-1 సపోర్ట్ కూడా మేము ఇస్తామన్నమాట. అది కూడా ఇప్పుడు సిలబస్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో. మేము ఒక ఫామ్ రన్ చేస్తాము, మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయని చెప్పి అడతాం అనమాట. ఎస్ ఉందనుకోండి, వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ 15 minutes 30 minutes స్లాట్ తీసుకొని 1-to-1 సపోర్ట్ కూడా ఇస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఇంకేమున్నాయి సార్ మీ దగ్గర అంటే, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 15 డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ అనమాట. తర్వాత 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్ ఒక కామర్స్ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, ఒక సీడీఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఎలా పెట్టాలి, రియల్ టైమ్ ప్రాజెక్ట్ తగ్గట్టు డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి, అది మొత్తం మీకు 13 ప్రాజెక్ట్స్లో వచ్చేస్తుంది అనమాట. 2+ months ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, 2 months లైవ్ ట్రైనింగ్, 2 months ఇంటర్న్షిప్, డెడికేటెడ్ జాబ్. ఇప్పటివరకు మేము ఎన్ని జాబ్స్ అప్డేట్ చేశారు చిన్మయ్ మన స్టూడెంట్స్కి?
10+ జాబ్ అప్డేట్స్ రిఫరల్ మీద 3 జాబ్స్ ఉన్నాయి సార్. ఒకటి యూకే ప్రాజెక్ట్, ఒకటి రెడ్ జిలేబీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇంకోటి వచ్చేసి థర్డ్ పార్టీ. వాళ్ళకి ఇమీడియట్ హైరింగ్ ఉండాలి. వాళ్ళకి 50,000 పర్ మంత్. బట్ వాళ్ళకి 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండాలి. సో 3 ఆఫర్స్ మేము రిఫరల్ ద్వారా ఇచ్చాము. 10+ కాదు, ఎక్కువనే ఉంటాయి చిన్మయ్. ఒక్కసారి చూడరా వెంకట్. సో వాళ్ళకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేది ఇస్తుంటాం. ఎప్పుడు ఎస్సీఓ మాడ్యూల్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు షేర్ ద కంటెంట్ అనమాట. తర్వాత 100+ ఏ టూల్స్. మార్కెట్లో చాలా మంది చెప్తుంటారు వీఆర్ ద ఫస్ట్ పర్సన్ స్టార్టెడ్ 100+ ఏ టూల్స్. పాత కంపెనీలో స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇవి కూడా మీరు తెలుసుకుంటారు సార్. రియల్ టైంలో లింక్డ్ఇన్ హైరింగ్ సీక్రెట్స్ ఎలా తెలుసుకోవాలి, తక్కువ టైంలో జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఆర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనమాట. తర్వాత హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ ఫ్రీలాన్సింగ్. ఎలా చేయాలో చెప్పడమే కాదు, క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో కూడా మీకు చెప్తామన్నమాట. దిస్ ఈజ్ అవర్ కోర్స్ సిలబస్ సార్. సో ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, 100+ జాబ్ రోల్స్, పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్, టాప్ ఎంఎన్సీ హైరింగ్ లీడ్స్, ఇదంతా లిస్ట్ ఇస్తాం మీకు ఎప్పుడు జాయిన్ అయిన తర్వాత ఇస్తామన్నమాట. సో ఇదొకటి. తర్వాత 100+ జాబ్ రోల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ లింక్ క్లికబుల్ అనమాట. ఫుల్ టైం జాబ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి మీరు. ఎంత ఉంది సార్? డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ సాలరీ ఇన్ ఇండియా 2025. ఇది నేను చెప్పింది కాదు. 3.2 lakhs to 20 lakhs per annum ఉందన్నమాట. ఎంత ఉంది సార్? 3.2 lakhs అనమాట. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ఈ రోల్కి మీరు ఈజీగా ఫిట్ అవుతారు. ఇది ఎప్పుడు అప్డేట్ చేసేస్తారంటే 13th August. ఇట్స్ నాట్ ఏ నెల ముందల, సంవత్సరం ముందల మీకు స్క్రీన్ షాట్స్ పెట్టడం లేదు. దీని లోపల లింక్ పెట్టి మీకు చూపిస్తున్నాను. అర్థమవుతుందా సార్? సార్ అర్థమవుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ప్లీజ్. లైవ్గా చూపిస్తున్నాను సార్. ఏదో స్క్రీన్ షాట్స్ పెట్టి చూపించడం లేదు. మీరు కావాలంటే డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. డేట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎప్పుడు అప్డేట్ అయింది? 13th August 2025. ఇంపార్టెంట్ లింక్స్ పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది 100+ కంపెనీ హైరింగ్ లిస్ట్ అనమాట. మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇదంతా మీకు ఇస్తాను. మళ్ళీ ఈ కంపెనీస్ ఏం చేస్తారు సార్ అంటే దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్, ఇది కూడా మన ఇంటర్న్సే చేశారనమాట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెన్ యూ కమ్ హియర్, దిస్ ఆర్ ద బ్రాండ్స్. అపోలో హాస్పిటల్ బ్రాండ్ ఎవరికి? వాట్ కన్సల్ట్ అనమాట. డెల్, మహీంద్రా, తాజ్, గోద్రేజ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెట్ఫ్లిక్స్, వీళ్ళందరూ వీళ్ళకి బ్రాండ్స్ అనమాట. సో ఇలాంటి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి కూడా మీ కంపెనీ లిస్ట్ ఇస్తామన్నమాట. 150+ లిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళ జాబ్ రోల్స్ తగ్గట్టు ఎలా ముందుకెళ్ళాలి చెప్పడం కాదు. ఆల్రెడీ ఇది 70% సిలబస్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా రాబోయే 1 month దబిడి దిబిడి అనమాట సబ్జెక్ట్. లేదు సార్ నేను ఇప్పుడు ఆ ఈవినింగ్ సెషన్ కూడా వింటాను, వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్టార్ట్ అయింది సార్. September 1st నుంచి మన కోర్స్ స్టార్ట్ సార్. లేదు సార్ వాళ్ళతో పాటు నేను కూడా వింటానంటే మీరు పే చేసి మీరు ఈవినింగ్ బ్యాచ్ వినొచ్చు, మార్నింగ్ బ్యాచ్ వినొచ్చు, September 1st నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ కూడా వినొచ్చు అనమాట. యూ హ్యావ్ ద ఆప్షన్. సార్ అర్థం కాదు అంటే ఫస్ట్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి 7 to 8:30 AM ఉంది, ఈవినింగ్ 7 to 8:30 PM ఉంది. September 1st నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే ఆ 2 batchesకి వినొచ్చు. వీఆర్ గోయింగ్ టు షేర్ ద లింక్ టు యూ ఆఫ్టర్ యువర్ పేమెంట్ అనమాట. ఓకేనా? డన్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్. జస్ట్ మీకు షోకేస్ చేస్తున్నాను. సో ఫుల్ టైం జాబ్స్, టాప్ ఎంఎన్స్ హైరింగ్ లిస్ట్. తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి రిపోర్ట్స్ చూడండి. ఈ రిపోర్ట్స్ అనేది ఏంటి? డిజిటల్ మార్కెటింగ్కి గ్రోత్ ఉందా లేదా? సార్ ఏదో చెప్తున్నాడు నోటికి వచ్చినట్టు కాకుండా ఇది చూసేది లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. ఎప్పటిది సార్ ఇది? 2025 to 2033 రిపోర్ట్ అనమాట. గ్రాండ్ వ్యూ రిసర్చ్. వీళ్ళు ఏమంటున్నారు చూస్తే, సో మార్కెట్ గ్రోత్ చూడండి ఎలా ఉందో. 2023 నుంచి స్టార్ట్ అయితే 2033, ఇప్పుడు మనం 2025లో ఉందన్నమాట. 86.3 ఇంకా పెట్టుకుంటూ పోతుంది. మళ్ళీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే వెన్ యూ కమ్ డౌన్ మన ఇండియా కూడా ఉంది సార్. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఆటోమొబైల్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, అదర్స్ అనమాట. సో దీని ఒక గ్రోత్ ఎంత ఉందో తెలుసా? యూ కాంట్ ఇమాజిన్ సార్, హ్యావింగ్ ఎ గ్రోత్ ఆఫ్ 17.9% అనమాట. అంటే ఈరోజు 100 రూపాయల వాల్యూ CAGR అంటాం అనమాట. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా. అంటే ఏంది? దగ్గర దగ్గర 17 రూపీస్ పెరుగుతుంది అనుకుందాం. ఈరోజు నా దగ్గర 100 ఉంది, వచ్చే సంవత్సరం 117 అవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం 117 + 17% అలా యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇది నేను చెప్పింది కాదు, మార్కెట్ వాడుతున్న రిపోర్ట్సే మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇందులో మన ఇండియా ఉందా లేదా సార్ అంటే ఉంది సార్. వెన్ యూ కమ్ డౌన్ ఇక్కడ మీరు చూస్తే రీజనల్ స్కోప్ అని చూస్తే ఇక్కడ మనకు ఉంది సార్. కంట్రీ స్కోప్ చూస్తే ఇక్కడ మనకి ఇండియా ఉంది చూడండి. ఇండియా కనిపించిందా సార్? ఇగో మనకు కూడా ఉందన్నమాట. చెప్పడమే కాదు, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇలా మస్తు రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని చూపలేను కాబట్టి తక్కువ టైంలో ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ హియర్. ఇక్కడ కూడా చూసుకుంటే దిస్ ఇస్ అ రిపోర్ట్ ఫర్ 24 to 30. ఎక్కడ చూసినా సరే 5%, 7% ఉందంటే తోపు సార్. అలాంటిది ప్రతి ఒక్క బిజినెస్కి మనం కావాలి కాబట్టి 10% అనేది యావరేజ్గా ఉంటుందన్నమాట. సో ఇంకొక రిపోర్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది డైరెక్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఎప్పటిది సార్? 2025 to 2023 లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ కూడా చూపిస్తే 11.22% అంటున్నారు. బేస్ ఇయర్ అంటే 2024ని బేస్ చేసుకొని దే హావ్ డిజైన్ దిస్ వన్ అనమాట. మార్కెట్ ఒక స్ట్రాటజీస్ తగ్గట్టు. ఇక్కడ కూడా మనం చూసి వీళ్ళందరూ ఉన్నారనమాట.
2024, 2025 ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్నమాట. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మనం కావాలి. ఆన్సర్ ఇస్ సింపుల్. ఇక్కడ ఇమెయిల్ మార్కెటింగ్ మీకొచ్చు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చు, ఇంటరాక్టివ్ కన్స్యూమర్ వెబ్‌సైట్ మీకు అర్థమైపోతుంది. ఆన్‌లైన్ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్ వచ్చేస్తుంది. బ్లాగింగ్ అండ్ పాడ్‌కాస్టింగ్ వస్తుంది. సోషల్ మీడియా నెట్వర్కింగ్, మొబైల్ మార్కెటింగ్, వైరల్ మార్కెటింగ్, ఔట్ ఆఫ్ ది హౌస్ అంటే ఇదేంటంటే బయట అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. ఔట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ అంటాము. ఆన్‌లైన్ వీడియో మార్కెటింగ్ ఇవంతా దీంట్లో 95% సిలబస్ కవర్ అయిపోతుంది మీకు. సో చెప్పడమే కాదు, సబ్జెక్ట్‌కి తగ్గట్టు ఇండస్ట్రీ రెడీ అన్నమాట. ఒక్కసారి ఇది నేర్చుకుంటే లైఫ్ సెట్ సార్. కానీ కొంచెం టైం పడుతుంది. చాలామంది ఏందంటే ఓపెన్‌గా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. బీటెక్ అయిపోయింది. చాలా అజంప్షన్స్ ఉంటాయి. డిగ్రీ, బీటెక్ అయిపోయి వచ్చిన 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత రియల్ లైఫ్ అనేది తెలుస్తుంది కదా! జాబ్‌లో కూడా పెట్టంగానే మీకు ఒకసారి సాలరీ ఇచ్చిండనుకో దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయకపోతే తీసి పక్కనే పెడతాడు. నువ్వు కాకపోతే మార్కెట్‌లో రూ. 100 ఉంది. నేను కొనే రూ. 10,000 ఫోన్ అయినా సరే అదుందా, ఇదుందా కంపేర్ చేసి నువ్వు కొంటావు. నువ్వు పెట్టేది వన్ టైమే. నీకు ఎవ్రీ మంత్ కంపెనీ వాడు సాలరీ ఇవ్వాలంటే నువ్వు మొబైల్‌కి ఏ విధంగా అయితే ఫీచర్ టెస్ట్ చేసావో, సరే నేను ఇచ్చిన 1 మంత్ సాలరీ ఇచ్చిన, చేసిండు. సెకండ్ మంత్ చేసిండు. నాట్ ఇంప్రూవ్డ్. థర్డ్ మంత్ ఇస్తాడు. ఫోర్త్ మంత్ మెల్లగా పంపిస్తాడన్నమాట. సో, అట్లా మార్కెట్‌లో మీరు సెట్ కాకుండా ఉండాలి. ట్రెండ్‌కి తగ్గట్టు ఉండాలంటే ఐయామ్ గోయింగ్ టు గివ్ దట్ అష్యూరెన్స్ సార్. ఓపెన్‌గా చెప్తున్నాను. సార్ ఇది కాలేదు సార్ అడగొచ్చు. ఇది ఉంది సార్ దీంట్లో డౌట్ ఉంది సార్ అడగొచ్చు. మీకు మేముంటాము, ఇంటర్న్స్ ఉంటాము, సపోర్ట్ మెయిల్ ఇస్తాము. వెబ్‌సైట్ లోపల కమ్యూనిటీ ఉంటుంది. నేను లేట్‌గా రిప్లై అయినా మన ఇంటర్న్స్ ఇస్తారు. ఇంటర్న్స్ మేము ఇవ్వకపోయినా స్టూడెంట్సే చాట్ కూడా చేసుకోవచ్చన్నమాట. ఆ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట. సో, ఇంకేం కావాలి సార్ ఒక స్టూడెంట్ సక్సెస్ కావడానికి ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఇస్తున్నామన్నమాట. సో, కోర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 8499 యాక్చువల్ ప్రైస్ 11,000 నెక్స్ట్ బ్యాచ్ నుంచి అయితే 13,000-15,000 అయితే ఉంటుంది. జస్ట్ ఐ నీడ్ టు క్లోజ్ ఇట్. ఓకేనా? ఇంకా చాలా ఉంది సార్ చెప్పొచ్చు. ఇదంతా ఏంది సార్ అంటే కంట్రీస్ విత్ ద మోస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ 2025 ఇండియా ఇది వచ్చేసి సెకండ్ వన్ అన్నమాట. 55%. ఇది లేటెస్ట్ రిపోర్ట్ చూసుకుంటే 65% ఉందన్నమాట. ఓకేనా? డన్. తర్వాత కంట్రీస్ విత్ ద ఇంటర్నెట్ యూజర్ ఇదొచ్చేసి ఫ్రీలాన్సింగ్ అన్నమాట. ఇండియా అనేది ఫ్రీలాన్సింగ్‌లో టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉంది. ఎస్టిమేటెడ్ ఫ్రీలాన్సర్ 20+ మిలియన్స్ పీపుల్ ఉన్నారు. దే ఆర్ యావరేజ్ స్పెండింగ్ 8 అవర్స్ జాబ్. పర్ అవర్ దే ఆర్ చార్జింగ్ $10-$25 అన్నమాట. డిపెండింగ్ అపాన్ ద వర్క్ ప్రియారిటీ పర్ డే చార్జ్ చేయొచ్చు. పర్ అవర్ కూడా చార్జ్ చేయొచ్చు. నేను పర్ అవర్ కూడా చార్జ్ చేశాను సార్. $25 పర్ అవర్ నాది. ఒకవేళ నేను ఫ్రీలాన్సింగ్ చేస్తే ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. వాళ్ళ కంప్లీట్ ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలంటే మినిమమ్ $500 బిల్ ఏస్తాను నేను. ఓకేనా? వెన్ ఐ కమ్ హియర్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఎందుకు సార్ మనకంటే 2+ మంత్స్ లైవ్ ట్రైనింగ్, 2 మంత్స్ ఇంటర్న్‌షిప్, 120+ అవర్స్ లైవ్ ట్రైనింగ్, 100+ ఏ టూల్స్, 15,000+ ప్రీమియం బెనిఫిట్స్ ఇస్తాము. అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ప్రీమియం టూల్స్ కూడా ఇస్తామన్నమాట. సో, మీకు 13 రియల్ ప్రాజెక్ట్స్ కూడా వస్తుంది. 500 డేస్ లేవ్ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. సో, ఇది మన వెబ్‌సైట్‌లో ఉండిపోతుంది సార్. నథింగ్ టు వరీ. మీకేం ఫ్రీ ఇస్తాం సార్ అంటే ఎలిమెంటర్ ప్రో థీమ్ ఒక్కటి వచ్చేసి 5,000 ఉంటుంది పర్ వెబ్‌సైట్. ఆస్ట్రల్ ప్రో థీమ్ ఇది 5-8,000 ఉంటుంది. డొమైన్ అండ్ హోస్టింగ్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మళ్ళీ రూపాయి కూడా మీరు పాకెట్ నుంచి పెట్టొద్దు. మొత్తం మేమే చేస్తాం. ఫ్రీగా ఎలా చేసుకోవాలి, పేరుతోని ఎలా చూసుకోవాలి, ప్రీమియం టూల్స్‌తోని ఎట్లా చేయాలి అది కూడా మీకు ఇస్తామన్నమాట. 13 మేజర్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్. సో, మీకు ఏదైతే ఇప్పుడు నేను మీకు ఈ లాంగ్వేజ్‌లో చెప్తానో అదే లాంగ్వేజ్‌లో ఇండస్ట్రీ సాలిడ్‌గా చెప్తాను సార్. అంతే అంతకు మించి ఏం లేదు సార్. మిగిలిందంతా మీకు తెలిసిందే. ఇది కాకుండా కెరీర్ కిట్ కూడా ఉంటుంది. రెజ్యూమే టెంప్లెట్స్, లింక్డ్ఇన్ హ్యాక్స్, 100+ హైరింగ్ కంపెనీస్, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్స్, బిజినెస్ అండ్ స్టార్టప్ గైడ్స్. సో, ఇదంతా రిసర్చ్ చేయాలంటే మీకు మళ్ళీ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. అదంతా మీకు కెరీర్‌లో వచ్చేస్తుందన్నమాట. సో, ఇది కాకుండా ఇంతకుముందు నేను చెప్పాను కదా 20+ మనీ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సీక్రెట్స్. సో, 20 రియల్ టైమ్ కేస్ స్టడీస్ 20+ఏ సార్. సో, నెక్స్ట్ బ్యాచ్ ఆన్వర్డ్స్ వి ఆర్ హావింగ్ అప్రాక్సిమేట్లీ 13,000-15,000. సో, నవంబర్ బ్యాచ్ ఆన్వర్డ్స్ సేమ్ కంటెంట్, సేమ్ ట్రైనరు, ఇంకొంచెం అడ్వాన్స్ ఏమైనా ఉంటే మనం చెప్తామన్నమాట. ఇది సార్. ఏమైనా క్వెరీస్ ఉంటే నన్ను అడగొచ్చు. రెడీ టు ఆన్సర్. ఓకేనా? సో, నా గురించి వస్తారా? మైసెల్ఫ్ సుబ్రహ్మణ్యం సార్. సో, మంచి మంచి స్టూడెంట్స్‌కి, కొన్ని కంపెనీస్‌కి బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్‌కి సో, కంపెనీ ఒక బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్‌కి అమీర్‌పేట్‌లో కొన్ని టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్‌కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్నాను. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా 2, 3 చేశానన్నమాట బ్యాక్ ఎండ్ సపోర్ట్. నా ఫేస్ ముందుకు రాదు. బట్ ఐ విల్ టేక్ ద మనీ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ ఏజెన్సీస్. ఇది నా వర్క్ సార్. ఓకేనా? యాహ్! యూ కెన్ ఆస్క్ మీ నౌ. యూ కెన్ ఆస్క్ మీ నౌ. మీకు నచ్చింది మీరు అడగొచ్చు సార్. నేనేమనుకోను. ఓకేనా? ఎలా ఉంది సార్? డెమో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో ఎలా ఉంది? డెమో ఎలా ఉంది? థాంక్ యూ అండి. యాహ్! చెప్పమ్మా. చెప్పమ్మా. షూర్ అమ్మా. డెఫినిట్‌గా చేయొచ్చు. ఒక 2 మంత్స్ టైమ్ అయితే కావాలి. హ్మ్. సింపుల్ అమ్మా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా ఉంటుందంటే మన మన ఇల్లే ఉందమ్మా. మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాము? బయట నుంచి ఆన్ ది స్పాట్ నాకు వర్షాకాలం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క బిల్డింగ్‌లో లీకేజ్ గాని, తెమ్మ గాని వాటర్ అనేది వస్తుంటుంది. అలా ఎక్కువ వాటర్ డ్యామేజ్ వస్తుంటే మనం ఏం చేస్తాము? ఎంబటే ఒక పర్సన్‌ని పిలుస్తామన్నమాట. అతనొచ్చి ఏం చేస్తాడు? ఏదైనా రిపేర్ ఉంటే వాటర్ ప్రూఫింగ్ చేసి ఎళ్ళిపోతాడు. ఇదైతే కరెక్టే గదా! కరెక్టే కదమ్మా! ఆ! అదే ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? ఎవ్రీ మంత్ సాలరీ ఇచ్చి కూర్చోబెడతారు. అంతేనా?
ఎవ్రీ మంత్ సాలరీ ఇచ్చి కూర్చోబెట్టి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎంబటే చేసేపు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు చార్జ్ దట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆల్సో. సో, ఆన్ ది స్పాట్ వచ్చే బిజినెస్‌ని మీరు క్యాచ్ చేసుకోవాలంటే స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్‌ని ప్రాపర్‌గా మానిటైజ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు సీక్రెట్స్ అనేది చెప్తాను. అంటే ఇక్కడ మీకు ఒక వాటర్ ప్రూఫింగ్ ఎక్స్‌పర్ట్ ఆన్ ది స్పాట్ వచ్చి, ఒక ప్లంబర్ గావచ్చు, ఎలక్ట్రీషియన్ గావచ్చు, వాళ్ళు ఆన్ ది స్పాట్ వచ్చేసి ఎలా చేసిపోతుంటారో, ప్రతి ఒక్క బిజినెస్‌కి కూడా మనలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ మంత్ సాలరీ ఇచ్చి చేపించుకోలేరు. ఒకవేళ ఉర్రనుకో వాళ్ళ ఏజెన్సీతోని టై అప్ వాళ్ళు కూడా చేయకపోతే ఫ్రీలాన్సర్స్ అనేది ఎగ్జిట్ అవుతారనమాట అక్కడ. సో, ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ అనేది ఎలా తీసుకొనెళ్ళాలి మార్కెట్‌లకి, ఆ స్కిల్‌ని నేను ప్రాపర్‌గా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. అక్కడ మీకు వెబ్‌సైట్ డిజైన్ రావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, కంటెంట్ మార్కెటింగ్ కావచ్చు, పోస్టర్ డిజైన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి యాడ్ క్రియేటివ్స్ కావచ్చు, మీరు యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. ఆన్ ది స్పాట్‌గా ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తానన్నమాట. ఓకేనమ్మా? జస్ట్ హ్మ్. చెప్పండి. ఏం లేదు. ఏం లేదు. చెప్పండి. సారీ. యాహ్! ఆ! ఎగ్జాంపుల్ నాకొక కిరాణా షాప్ ఉందమ్మా. ఓపెన్‌గా చెప్తున్నా. నాకొక కిరాణా షాప్ ఉంది. పేరెంట్స్ తర్వాత నేను చూసుకుంటాను. ఆ! ఇప్పుడేమవుతుందంటే, నాకొక మిల్క్ ప్యాకెట్ గావాలి. ఓ రూ. 30 ఇస్తాను, తీసుకుంటాను, పోతాను. ఆళ్ళే మరొచ్చి పోవాలనుకోండి, అలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్ ఉంటుందనమాట. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏందంటే, వాళ్ళకి ఎవ్రీ మంత్ సర్వీస్ ఇస్తుండాలి. సో, వెబ్‌సైట్ అనేది చాలా డిమాండ్ ఉందమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్‌సైట్ అనమాట. సరే ఏ టూల్స్‌ని ఒక నిమిషంలో జనరేట్ చేస్తున్నారంటే, ఆ స్కిల్ నేర్చుకుంటారు. ఒక్క నిమిషం తర్వాత జనరేట్ చేసిన తర్వాత అతనికేం చేయాలో తెలీదు. అర్థమవుతుందమ్మా? జనరేట్ చేస్తారు వెబ్‌సైట్. గంటలో కూర్చుంటారో 10,000 కడతారో, 20,000 కుడతారో తెలీదు. ప్రతి ఒక్క దాన్ని మీరు ఏ టూల్‌తోని టచ్ చేయలేరు. ఒకవేళ టచ్ చేసినా గాని ఆడు పెట్టే ప్రైజింగ్‌కి, మనం ఇచ్చే ప్రైజింగ్‌కి 50-70% ఆఫ్ ఉంటుందన్నమాట. అంటే చాలా రెడ్యూస్ కాస్ట్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ స్కిల్స్ కూడా మీరు నేర్చుకుంటారమ్మా. వన్ ఆఫ్ ది హైయెస్ట్ డిమాండ్ స్కిల్ వచ్చేసి ఏందంటే ఎవర్‌గ్రీన్. ఒకటి వెబ్‌సైట్, ఒకటి కాపీ రైటింగ్, ఒకటొచ్చేసి ఎస్‌సిఓ, తర్వాతొచ్చేసి యాడ్స్ అన్నమాట. ఇది మీరు చాలా స్క్రాచ్ నుంచి తెలుసుకుంటారు. డన్ అమ్మా. యాహ్! గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. యాహ్! ఇస్తానమ్మా. తప్పకుండా ఇస్తాను. తప్పకుండా ఇస్తాను. యాహ్! చెప్పండి ప్రమోద్. ప్లీజ్. థాంక్ యూ అమ్మా. సో, మీరు ఈ రోజు ఏమైనా జాయిన్ అయితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బెనిఫిట్. యూ కెన్ అటెండ్ ఈవినింగ్ సెషన్, యూ కెన్ అటెండ్ మార్నింగ్ సెషన్. నేను తక్కువ టైంలో ఎక్కువ అయిపోగొట్టాలంటే యూ కెన్ అటెండ్ పారలెల్ బ్యాచెస్ అన్నమాట. సెప్టెంబర్ 1 నుంచి జరిగే బ్యాచెస్‌కి కూడా మీరు రావచ్చు. ఈ లోపల మీరు కొంచెం అడ్వాన్స్‌గా తెలుసుకుంటారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ విన్నప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇంకొంచెం డెప్త్‌గా డైజెస్ట్ అవుతుంది సబ్జెక్ట్ అయితే. ఓకేనా? చెప్పండి ప్రమోద్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్లీజ్. గుడ్ ఈవెనింగ్ చెప్పండి. యెస్. యూ ఆర్ ఆడిబుల్. ఓకే. 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 ఓహ్! నైస్. ఓకే. హ్మ్. చేసుకోవచ్చండి. మీరొక బిజినెస్ గూడా స్టార్ట్ జేయొచ్చు. ఒక స్టార్టప్ గూడా స్టార్ట్ జేయొచ్చు. ఓకేనండి ప్రమోద్. నథింగ్ టు వర్రీ. వి ఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ ఇన్ థట్ ఫార్మాట్ ఓన్లీ. అక్కడి వరకెళ్ళాలంటే 2 మంత్స్ అన్నా అయ్యుండాలి. ఆన్ ది స్పాట్ అయితే చెప్పలేను. ఎందుకంటే ప్రాపర్ స్కిల్ ఒచ్చిన తర్వాతనే ప్రాపర్‌గా అర్థమవుతుంది సబ్జెక్ట్ ఒక డెప్త్. దానికి తగ్గట్టు క్లయింట్స్ తెప్పించుకోవడం ఈజీ సార్. ఓ 10 రోజులు కూర్చుంటే నెలకు 20, 30 వేలు క్లయింట్స్ వచ్చేస్తారు మీకు. కానీ సర్వైవ్ అవ్వడానికి ఇబ్బంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏముంది పైసలు, బ్యాంక్ లోన్ తీసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సర్వైవ్ కాకపోతే డంప్ ఫట్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు కాలేజ్‌లో పోవాలని చెప్పేసి అడ్మిషన్ తీసుకుంటారు. ఎళ్ళిన తర్వాత ఏమవుతుందో మీకు తెలుసనమాట. స్కిల్ లేకపోతే మార్కెట్‌లో మొత్తం చాలా మంది తీసేస్తున్నారు. సో, సర్వైవ్ అయ్యే సబ్జెక్ట్ కూడా మీకొచ్చేస్తుంది. ఓకేనా ప్రమోద్? నథింగ్ టు వర్రీ. 100% ఉంటుంది సార్. ఎస్‌సీఓ తర్వాత నేనే మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఎస్‌సీఓ తర్వాత మీకు అడిషనల్ సెషన్స్, లింక్డ్ఇన్ సెషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ ఉంటాయి. అక్కడ మీకు కావాల్సిన డౌట్స్ అన్ని ప్రతి ఒక్కటి అడగొచ్చు సార్. ఓకేనా? డెఫినెట్‌గా చెప్తాను. యాహ్! థాంక్ యూ ప్రమోద్. థాంక్ యూ. యె యెస్. డెఫినెట్‌గా ప్రమోద్.
డెఫినిట్‌గా చెప్తానండి. మీరు అర్థమైపోతుంది. ఇంకొకటి నేను ఇచ్చే ఆప్షన్ ఏంది సార్ అంటే, ఇక్కడ మీరు ఒక ఇంటర్వ్యూకి 100 మందెళ్తారు సార్. 100 మందెళ్తారు. ఒక పర్సన్ వచ్చేసి టూల్స్ లేకుండా మీరేమైనా డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా? వితౌట్ ఎనీ టూల్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఎస్‌సిఓ? యెస్ యూ ఆర్ గోయింగ్ టు డూ. వితౌట్ ఎనీ ఏఐ టూల్ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ థిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యెస్ యూ ఆర్ గోయింగ్ టు డూ. సో, ఏఐ టూల్స్‌తోని ఎట్లా చేయాలి? ఏఐ టూల్స్ లేకుండా ఎట్లా చేయాలి? కరెంట్ స్టాండర్డ్స్ తగ్గట్టు ఎట్లా చేయాలి? యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ సౌండ్ నాలెడ్జ్ అన్నమాట. అలా మన స్టూడెంట్స్ చాలా మంది సక్సెస్ అయిన ఉన్నారు. అదే స్ట్రాటజీస్ కూడా మీకిప్పుడు చెప్తాను. ఓకేనా ప్రమోద్? నథింగ్ టు వరీ. యాహ్! థాంక్ యూ. ఏదండి ప్రోగ్రామ్? అంటే నేను చెప్పబట్టా? నేను చెప్పబట్టి 7, 8 ఇయర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. అంతకుముందు 3-5 ఇయర్స్ నేను ప్రాజెక్ట్స్ అనేది డీల్ చేశాను. ఇంతకుముందు నా పాత కంపెనీలో ఎఫ్ఎల్ఎం అనమాట. ఫ్రంట్ లైన్స్ మీడియా, ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనే చేశాను. ఓన్‌గా స్టార్ట్ చేశా అని చెప్పి బయటికొచ్చాను సార్ అంతే. ఓకేనా? ఐ హావ్ ట్రైన్డ్ 2000 ప్లస్ స్టూడెంట్స్ అనమాట ఇన్ థట్ ఆర్గనైజేషన్. యాహ్! మీరు లింక్డ్ఇన్‌లో ఫాలో అయిపోతే వి ఆర్ గోయింగ్ టు మేక్ ఎ కమ్యూనిటీ అండి. నథింగ్ టు వరీ. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్. థాంక్ యూ అండి. కంపల్సరీ షేర్ చేస్తామండి. అవి అప్డేట్స్ ఇవ్వకపోతే మాకు గూడా ఎనర్జీ రాదు కదా! డెఫినిట్‌గా షేర్ చేస్తా. ఓకేనా? యాహ్! థాంక్ యూ అండి. డెఫినిట్‌గా అండి ప్రమోద్. నాగార్జున చెప్పండి. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. తప్పుగా అనుకోకండి. యెస్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. యూ కెన్ ఆస్క్ మీ నౌ. నాగార్జున ఉన్నారా అండి? నాగార్జున చెప్పండి. ప్లీజ్. ఓహ్! వెరీ గుడ్. ఓకే. హ్మ్. షూర్. అడగండి. ఓకే. ఓకే. సింపుల్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కొత్త కంపెనీ స్టార్ట్ అయింది. దాని లోపల ఏం లేదు. అంటే సింపుల్‌గా నేనొక షాపింగ్ మాల్‌కెళ్ళాను. షాపింగ్ మాల్ లోపల డమ్మీ ఉంది. అంటే లోపల వస్తువులేం లేదు. మీరు పోయి కొంటారా? జస్ట్ కంపేర్ విత్ రియల్ టైమ్. ఒక జ్యువెల్లరీ షాప్ ఉంది. ఒక రెస్టారెంట్ ఉంది. లేకపోతే ఒక షాపింగ్ మాల్ ఉంది. నేను లోపలెళ్ళాను. నేను పబ్లిసిటీ పీక్‌లో పెట్టుకున్నాను. స్టాక్ తక్కువుంది. వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఇమాజినేషన్ తగ్గట్టు వాళ్ళు 1% తోనొస్తే మనం 100% కంటెంట్ చూపియాలి వాళ్ళకి. ఇక్కడ గూడా మనం ఏందంటే ట్రై టు హ్యాండిల్ 3-5 డేస్ ప్రాపర్‌గా హ్యాండిల్ చేయండి. అంటే దాని లోపల కంటెంట్ పెట్టడము, అసలు మీరు అంటే మీ ప్రొడక్ట్ ఆ సర్విస్ ఎందుకు తీసుకోవాలి? ట్రై టు పోస్ట్ ఓ 5-10 పోస్ట్‌లు పెట్టిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ గాని, 10 డేస్ కానీ రన్ చేస్తే దట్ విల్ ఫిట్ వెరీ గుడ్ అన్నమాట. అంటే వచ్చినోడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఫార్మ్ నింపుతాడు కొంతమంది. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌కెళ్ళి దే ఆర్ గోయింగ్ టు రిసర్చ్ అన్నమాట. అరే! వీళ్ళ వెబ్‌సైట్ ఏంది? వీళ్ళు బయోలో ఏం పెట్టారు? ఇదంతా చూసుకొని దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ సెకండ్ డెసిషన్. మళ్ళా అలా వచ్చినప్పుడు క్వాలిటీ కస్టమర్స్ మిస్ అవుతారు. క్వాలిటీ ఎవరైతే సర్విస్ కోసం వస్తారో వాళ్ళు మిస్ అవుతారు. సేమ్ కంపేర్ టు రియల్ టైమ్ సబ్జెక్ట్. అప్పుడు కొంచెం కంటెంట్ పెట్టి వై యూ ఆర్ గోయింగ్ టు చూజ్ అవర్ సర్విస్ అన్నట్టు కొంచెం కంటెంట్, ఎడ్యుకేషన్ కంటెంట్ పెట్టారనుకోండి. అప్పుడు వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కంటెంట్ ఏం లేకుండా ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసినామనుకో డమ్మీగుంటుంది. వచ్చేవాడు దాన్ని వెరిఫై చేసుకుంటే ఎగిరిపోతాడన్నమాట. అట్లా ఇప్పుడు 50-60% వెరిఫికేషన్ ఉందన్నమాట. అంటే లేటెస్ట్ సర్వే ప్రకారంగా చెప్తున్నాను. ఒకవేళ కంటెంట్ పెట్టారనుకోండి, అరే! కొంతమంది లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళు ప్రాపర్‌గా రిప్లై ఇస్తున్నారు. దే హావ్ సమ్ గుడ్ వైబ్ అన్నట్టు వాళ్ళకర్థమైతే, ఈ ఆడియన్స్ విల్ టేక్ యువర్ సర్విస్ అండి. ఓకేనా నాగార్జున? హ్మ్. ఓకే. అర్థమైంది. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఓకే.
చేసుకోవచ్చండి. డిఫరెంట్ బ్రాండ్స్‌తోని చాలా మంది మల్టిపుల్ సేమ్ ప్రొడక్ట్‌ని డిఫరెంట్ బ్రాండ్స్‌తోని వాళ్ళు అమ్ముకుంటుంటారు. యూ కెన్ డూ ఇట్ నాగార్జున. నథింగ్ టు వరీ. కానీ ఏందంటే అకౌంట్ యాక్టివిటీ ఫ్రెష్ అకౌంట్స్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. అది కొంచెం ముందుకెళ్ళాలంటే టేక్ సమ్ టైమ్. కాబట్టి 5-7 డేస్ ఆగారనుకోండి థట్ విల్ మేక్ ఎ బెస్ట్ ఔట్‌పుట్ టు యూ. ఓకేనా? హ్మ్. యెస్. యెస్. హ్మ్. 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 ఓకే. అదొక మార్కెటింగ్ లేదండి. అదొకటి మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీరు సింపుల్‌గా చెప్పాలంటే జొమాటో వాడుతుంటారు కదా! మనకు ఆకలి లేకపోయినా సరే ఇట్స్ గోయింగ్ టు సెండ్ నోటిఫికేషన్స్. "అరే! కృష్ణాష్టమి ఉంది. నువ్వు ఇదొచ్చేసి తీసుకోపో." లేదంటే మొన్న ఫెస్టివల్ జరిగింది కదా! మన రక్షాబంధన్. సో, గివ్ ఏ గిఫ్ట్ టు యువర్ సిస్టర్ అన్నట్టు మంచి మంచిగా ఇస్తుంటాడు. ఎందుకు? నిన్ను అలర్ట్ చేసి ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ బిజినెస్. మెటాన్‌కేం కావాలి? మన దగ్గర నుంచి పైసలు కావాలి. నీ బిజినెస్ వందల మందికి చూపిస్తాడు. ఆన్సర్ ఈస్ సింపుల్. ఆపర్చునిటీ స్కోర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. అకార్డింగ్ టు మీ. ఓకేనా? సో, ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉంది. మనకు రెవెన్యూ వస్తే మనం పెడతాము. ఆపర్చునిటీ 100% ఉంది. మన దగ్గర బడ్జెట్ లేదు. ఏం చేస్తాము? అతనికి బిజినెస్ కావాలి కాబట్టి తను అలర్ట్స్ పెడుతూ ఉంటాడన్నమాట. అది మనకొక ఇండికేషన్. నువ్వు ఎంబటే మార్కెట్‌లోకెళ్ళిపో అన్నట్టు అదొక ఇండికేషన్ అన్నమాట అంతే. యాహ్! అంతే. అంతే నాగార్జున. ఇంకా? యాహ్! థాంక్ యూ నాగార్జున. మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో ఫ్లాట్స్ బిజినెస్ కావచ్చు, వేరే మీరు నో బ్రోకర్ కావచ్చు, మ్యాజిక్ బ్రిక్స్ కావచ్చు, అట్లాంటి చాలా సైట్స్ ఉంటాయి కదా! ఇంకా మస్తు సైట్స్ ఉన్నాయి. మీకంటూ ఒక వెబ్‌సైట్ పెట్టుకొని ఎళ్లారనుకోండి, వెన్ యూ డూ ఆర్గానిక్ ఎస్‌ఈఓ ఆ 300, 500 పెట్టాల్సిన కూడా అవసరం లేదు. కంటెంట్ బావుందనుకోండి, ఆ కంటెంట్‌కి తగ్గట్టు యూ కెన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అన్నమాట. ఓకేనా నాగార్జున? యాహ్! 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 సార్ అడగొచ్చు సార్. ఓపెన్‌గా అడగొచ్చు. తప్పుగా అనుకోకండి. యాహ్! రిమైనింగ్ పీపుల్ సార్? జాయిన్ అయ్యే వాళ్ళున్నారా కోర్స్‌లో ఎవరన్నా? మీరండి? నాగార్జున జాయిన్ అవుతారా సెషన్‌లో? ఓకే. డన్. యూ క్యాన్ కాంటాక్ట్ థిస్ నంబర్. చిన్మయ్ వెంకటరమణ. మీరు హ్యాండిల్ చేస్తారా? లేకపోతే నేను సంపూర్ణ మేడంకి ఇయమంటారా? యాహ్! యాహ్! సో, 7995998006కి మీరు కాంటాక్ట్ అవ్వొచ్చండి. ఓకేనా? 59998006. 805 is official company number. 806 is handled by Sampurna madam. She is going to take care regarding your payments. ఓకేనా? అడ్మిషన్స్ అండ్ పేమెంట్స్. 806. యాహ్! థాంక్ యూ అండి. ఇంకా అండి? సార్ అడగొచ్చు సార్. ఓపెన్‌గా అడగొచ్చు. యాహ్! చెప్పండమ్మా. చెప్పండి. చెప్పండి. ప్లీజ్, 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 ప్లీజ్. చాలా ఇది ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాచ్‌లో ఈ క్వెషన్స్ వస్తాయమ్మా నాకు. బట్ వెన్ యూ గెట్ ఇంటూ ద సబ్జెక్ట్ యూ ఆర్ గోయింగ్ టు నో ద సీక్రెట్స్. సింపుల్ సీక్రెట్స్ ఉంటాయి. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అర్థమైందమ్మా. ఏం లేదమ్మా. ఇప్పుడు మార్కెట్‌లో 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఫ్రెషర్‌గొచ్చాను. ఇతను చేయలేనిది నేనిది చేసి చూపిస్తున్నానన్నమాట. సో, అతనేమంటాడు నాకు గావాల్సింది చేయమని అంటాడన్నమాట. సబ్జెక్ట్ నచ్చిందనుకోండి, హి ఈస్ గోయింగ్ టు గివ్ ప్రాజెక్ట్ టు అస్. సో, అక్కడి వరకు రావాలంటే మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇంటర్న్‌షిప్‌లో గావచ్చు, రియల్ టైమ్ సబ్జెక్ట్‌లో మీకు పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ చేపిస్తానన్నమాట ఫ్రమ్ స్క్రాచ్. అక్కడ మీకు ఆ స్కిల్ అర్థమవుతుంది. క్లయింట్‌కి ఏం కావాలో మీరు ముందుగానే నేర్చుకుంటారమ్మా. ఓకేనా సువర్ణ? యాహ్! ఐ విల్ గివ్ థట్ అష్యూరెన్స్. ఐ విల్ గివ్ థట్ అష్యూరెన్స్. యాహ్! థాంక్ యూ అమ్మ. అమ్మ అడగండి. ఎవరో అడిగారు. హ్యాండ్ రైజ్ చేశారు. సారీ. యూ కెన్ ఆస్క్ మీ నౌ. చెప్పండి నాగార్జున. హ్మ్. 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 అది కామన్ అండి. కాబట్టి మీరేందంటే ముందుగానే షెడ్యూల్ జేసుకోవచ్చు. యూ హావ్ దట్ ఆప్షన్స్. అది మీరు మెటా యాడ్స్ బ్యాక్ ఎండ్ నుంచి రన్ చేసి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ మోర్ కంట్రోల్. ఫ్రంట్ ఎండ్ నుంచి మీరు రన్ చేస్తున్నారు కదా! కొన్ని కంట్రోలింగ్ ఆప్షన్స్ అనేది తక్కువుంటుంది. వెన్ యూ యాక్సెస్ business.facebook.com బ్యాక్ ఎండ్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. మీరు ఫ్రంట్ ఎండ్‌లో
ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేస్తే బూస్ట్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో బూస్ట్ పోస్ట్ అని చెప్పేసి వస్తుంది. ద ద అది కూడా మంచిదే. కానీ కొన్ని కంట్రోలింగ్ ఆప్షన్స్ అనేది తక్కువుంటుంది. బట్ వెన్ యూ కమ్ టు ద బ్యాక్ ఎండ్ ఫార్మాట్ business.facebook.com అది మెటా బిజినెస్ అంటామనమాట. అక్కడికొచ్చిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్స్. దానికి తగ్గట్టు ఇంకా యాడ్ ఎప్పుడు రన్ కావాలి, ఏ టైంకి రన్ కావాలి మొత్తం మన కంట్రోల్‌లో ఉంటుంది నాగార్జున. ఓకేనా? నాగార్జున సారీ. వస్తుంది. వస్తుంది. అట్లయితే వస్తుంది. మీరు కావాలంటే మొబైల్ యాప్ మెటాడ్స్ మొబైల్ యాప్ వాడుతున్నారా? ఆ! లేదు. లేదు. దాని లోపల జస్ట్ ఆన్ ఆఫ్ బటన్ లాగుంటుంది. యూ క్యాన్ మేక్ ఎనేబుల్, యూ క్యాన్ డిజేబుల్. థాట్స్ ఇట్ నాగార్జున. ఓకే. యాహ్! థాట్స్ ఇట్. థాంక్ యూ. ట్రై టు యూజ్ మొబైల్ యాప్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రోల్ ఫీచర్స్. ఓకే. యాహ్! థాంక్ యూ. యాహ్! లితిన్ చెప్పండి చంద్రగిరి. లితిన్ చంద్రగిరి. ప్లీజ్, ప్లీజ్. ఏదో చెప్దామనుకున్నారు. యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ సంథింగ్ టు మీ. అవును. అంటే అది మీ ఇష్టమండి. అది మీ ఇష్టమండి. ఇప్పుడు నాకు మొబైల్ వాలిడేషన్ కావాలి, నాకు ఇంటర్నెట్ కావాలి, సరిపోవడం లేదు అంటే నేను డాటా ప్యాక్ ఎలా ఏ విధంగా అయితే ఏపించుకుంటానో, నేను గూడా ఒకవేళ నాకు బియాండ్ మై లిమిట్ అంటే ఇక్కడి వరకు నేను చెప్పిందేందంటే, ఒక్క రూపాయి పెయిడ్ టూల్ వాడకుండా బిజినెస్ ఎలా క్లోజ్ చేయాలో నేను జెప్తాను. మార్కెట్ మొత్తం టూల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో, మీరు అంత డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత టూల్ వచ్చిందనుకోండి యూ క్యాన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అన్నమాట. మార్కెట్‌లో కొన్ని వేలు, లక్షలు పెట్టి టూల్ తీసుకుంటారు. దే డోంట్ టచ్ 10% ఆల్సో. ఇక్కడేంది టూల్ లేకుండా 100% మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. టూల్స్ వచ్చిన తర్వాత మీరు ఆడుకోవచ్చనమాట దాంతోని. ఓకేనా నితిన్? యాహ్! ఆ క్వాలిటీ ట్రైనింగ్ అయితే ఉంటుంది మీకు. ఆ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? యాహ్! థాంక్ యూ అండి. యాహ్! దుర్గాప్రసాద్ అడగొచ్చండి నన్ను. వినయ్, శివ ఆహ్, యాహ్! ప్లీజ్, ప్లీజ్. మీకు నచ్చిన ఏదైనా ఒక కంపెనీ చెప్తారా? బిజినెస్ కావచ్చు. ప్రతి ఒక్క వాటికి మనకు కావాలి సార్. మార్కెట్‌లో ఏదైనా 80% మార్కెట్ గ్యాప్ ఉందన్నమాట డిజిటల్ మార్కెటింగ్‌కి. అంటే ఎలా అంటున్నారు? మీరు మాడ్యూల్స్ పరంగా అంటున్నారా? లేకపోతే ఎలా? సేమ్ థింగ్ బిజినెస్ స్కేల్ అప్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలి. అంతే శివ. ఎనీ కంపెనీ, ఎనీ కంపెనీ ఇండియాలో 146 క్రోర్స్ పాపులేషన్ ఉంటే, దాంట్లో 15-20 క్రోర్స్ వరకే ఇది ఉందన్నమాట. ఏది ఆన్‌లైన్‌లో బిజినెస్, గూగుల్ బిజినెస్ ఉండడము, వాళ్ళు ఎంసీఏలో రిజిస్టర్ అవ్వడము, వాళ్ళకి ఎంఎస్ఎంఈ లైసెన్స్ ఉండడం, ఇక్కడి వరకే ఉందన్నమాట పోర్షన్. మిగిలిన 80% గ్యాప్‌కి గూడా మనం కావాలి. దీంట్లో హైయెస్ట్ ఫిల్టరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏందంటే మనం వెతుక్కోవాలన్నమాట. మార్కెట్ ఆఫ్ గ్యా హ్మ్. హ్మ్. లేదండి. ప్రతి ఒక్క కంపెనీ గ్రోయింగ్ కంపెనీ. అంటే నాకు రూ. 100 చాలనుకుంటే ఆ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ గూడా అవసరం లేదు. ప్రతి ఒక్క కంపెనీ గ్రో కావాలనుకుంటుంది కాబట్టి గ్రోయింగ్ కంపెనీస్‌కంతా మనం గావాలి. ఒక బిజినెస్ పడిపోయినా మనం గావాలి. బిజినెస్ పెరిగి ఒక కాంపిటీషన్ ఎక్కువైనా ఆ కాంపిటీషన్ కంపెనీస్‌ని ఇంకొంచెం లెవెల్‌లో తీసుకొని పోవడానికి మనకు కావాలన్నమాట. వి ఆర్ గోయింగ్ టు మేక్ ఏ సెట్ అన్నమాట. మార్కెట్‌ని ఒక సెట్ అనేది చేసుకోవచ్చు మనం. ఓకేనా శివ? యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. సార్ క్వెరీస్ అడగొచ్చా సార్? దుర్గా ప్రసాద్ థాంక్ యూ. దుర్గా ప్రసాద్ గారు అడుగుతారా అండి? ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? నాగార్జున అడిగారు, ప్రమోద్ గారు అడిగారు, శివ ఓకే. సపోర్ట్ టీమ్. తేజ ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ. యూ కెన్ ఆస్క్ మీ. చెప్పండి లితిన్ చంద్ర. తేజ చెప్పండి శివ్. హ్మ్. చెప్ గుడ్ ఈవెనింగ్ తేజ. గుడ్ ఈవెనింగ్ తేజ. యాహ్! నేను చెప్తానండి. ఆ సీక్రెట్స్ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ఆర్గానిక్ ప్రమోషన్స్ ఏమున్నాయి, పెయిడ్ ప్రమోషన్స్ ఏమున్నాయి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎస్‌సిఓ అన్నమాట. ఎస్‌సిఓ ఒకటే మీకు 15 ప్లస్ అవర్స్ మీకు ఇస్తాను ట్రైనింగ్. ఓకేనా? ఆల్ విల్ బి కవర్డ్. ఆల్ విల్ బి కవర్డ్. యాహ్! ఇంకా సార్? యాహ్! ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఐ విల్ డ్రాప్. సో మీకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. మన సపోర్ట్ నంబర్ వచ్చేసి 7995998005 అనేది మీరు కాల్ బదులు వాట్సాప్ అనేది చేయండి. సో మార్నింగ్ 9:30, 10 ఏఎం నుంచి ఈవినింగ్ 7 పీఎం వరకు మన వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇంకేమైనా ఇలాంటి కోర్స్ లాంచెస్ ఉంటే దే విల్ సపోర్ట్ యూ. వి హావ్ ఎ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఆల్సో. యాహ్! ప్లీజ్. మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. థాంక్ యూ దుర్గా ప్రసాద్. చెప్పండి ప్రమోద్. చెప్పండి ప్రమోద్. అవును.
100 చాలా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్ అవసరం లేదు సార్. 10 ఇయర్స్ ల్యాప్టాప్ కూడా నేను ఇప్పుడు వాడుతున్నాను. దాని మీద వర్క్ చేస్తున్నాను. సో మొబైల్ ఇంటర్నెట్, పాతది ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే చాలు. ఎక్కువ మనం దాని మీద ఏమి పెద్ద పెద్ద కోడింగ్ ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ఏఐ టూల్స్ అనేది వాడమన్నమాట. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు. యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ వెరీ గుడ్ కంటెంట్ అంతే. ఓకేనా? యాహ్! థ్యాంక్ యూ.